స్వాదేశం విడిచి పునాదులు గల పట్టణముకై వేచి జీవించున్నాడని మనం చదువుతున్నాం. ఇదిగో స్వాదేశం విడిచిన ఎడల మనము పునాదులు గల పట్టణముల కోసం మనం వేచి చూడగలము. స్వదేశము విడిచకపోతే మన లోక సంబంధం అలవాట్లు మనం మరవకపోతే పరలోకము గురించి మనకు ఆలోచన రానే రాదు. అబ్రహాము అలా కాదు, దేవుడు అన్నాడు విడిచిపెట్టాడు. పునాదుల గల పట్టణం కోసము వేచి జీవించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు బలియాగమై ఉన్నాడు. ఇస్సాకు బలియాగమయ్యాడు. వాగ్దానాన్ని బట్టి మృతుడై తిరిగి లేచిన ఇస్సాకు అయ్యాడు. హల్లెలూయా హల్లెలూయా. బలియాగమును సమర్పించుకున్నాడు. నా తండ్రి నాకేం చేసిన పర్లేదు, నేను దేవునికి ఒక బలిగా అర్పింపబడితే అంతే చాలుని అనుకుని విధేయుడిగా దేవునికి తను తాను సమర్పించున్నాడు. హల్లెలూయా. యాకోబు మోసగాడై ఉండొచ్చును గాని యాకోబు విధేయుడై ఇశ్రాయేలుడై తండ్రి ఇంటికి చేరినవాడు. హల్లెలూయా. తండ్రి ఇంటికి చేరినవాడు. అదినే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుని ప్రేమను మనం పొందలేము. ఆ దేవుని ప్రేమను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఆ దేవుని ప్రార్థించారు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఆయన ప్రేమ శ్రేష్టమైనది. మట్టిలో పడిన మనలను, మట్టి చింతని కలిగిన మనలను ప్రేమించాడు, ప్రాణమిచ్చాడు, రక్తము చిందించి మరణము పొందిన ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ
యేసుకు గట్టిగా స్తోత్రం చేయండి. ఆ ప్రేమామయుడు, ఆ కరుణామయుడు మన పట్ల ప్రేమ చూపిన ప్రేమకి ఏమి ఇవ్వగలము? తల్లి కంటే మిన్నైన ప్రేమ, చెల్లి కంటే, తండ్రి కంటే, అన్న కంటే, నీ వారి కంటే, నీ ఇంటిలో ఉన్న వారి కంటే క్రీస్తు యేసు కలువరి ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. నా ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు ప్రేమను పొందుకున్నావా? క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావా? భూలోకమందు ఏ ప్రేమను కలిగి ఉన్నావో, భూలోకమందు ఏ ప్రేమ మార్గమందు నువ్వు నిలుచున్నావు, ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని నీటి నాశింపజేసే ప్రేమను కలిగి ఉన్నావేమో. వద్దు, పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటున్నాడు. నీ కోసమే ప్రాణం పెట్టి నిన్ను విమోచించిన ఆ ప్రేమను కలిగి ఉండమంటున్నాడు, ఆ ప్రేమను పొందుకోమంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము కలిగిన దేవుని సన్నిధిని చేరిన ప్రియా పరిశుద్ధమైన చనులారా, మన ప్రభు పరిశుద్ధుడు, మన ప్రభు పరిశుద్ధుడు. ప్రభుని ఆరాధించే వారు కూడా పరిశుద్ధులుగా ఆయన ఎదుట జీవించి నిమిత్తము ప్రాణం ఇచ్చిన ప్రియ ప్రభు, రక్తము చిందించిన ప్రియ ప్రభు, నీతో నాతో మాట్లాడుచున్న మాట గుర్తించు, గమనించు. క్రీస్తు యేసు ప్రేమ నిన్ను తన వరకు ఆదరించును. క్రీస్తు యేసు ప్రేమ కడ వరకు నిన్ను కాపాడును. లోకములు ఏమి ఎదురైనా కానీ ఆ ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేవారు లేరు. నువ్వేమి కొద్దుగా ఉండవు, ఏ దిగులు చెందవు, ఏ భయము నిన్ను ముంచదు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఆ కలువరి శిలువ ప్రేమ నాకు కావాలయ్యా, ఆ ప్రేమ అనే వర్షము నా మీద కుమ్మరించు, ఆ ప్రేమ అనే వర్షము నా మీద కుమ్మరించు. నేను ఎండిపోయిన వాడినయ్యా, ఎండిపోయిన దానయ్యా, నీ ప్రేమ నా మీద కుమ్మరించని ప్రభుకి సమర్పించుకోగా అందరూ కూడా మనకు నేత్రాలు మూసి ఆత్మీయ నేత్రాలు తెలిసి ప్రభుకి సమర్పించుకొని ఎవరు కూడా మౌనం ఉండదు. ప్రభుని అడగండి, ప్రభువా నీ ప్రేమ నా పైన కుమ్మరించానయ్యా, నీ ప్రేమ నా మీద ఉంచాయా, నీ ప్రేమతో నన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ప్రభు సన్నిధి కలిగి ఉన్న మనము దేవుణ్ణి కలిగి దేవుని చేరి ప్రభుని ఆరాధించే నిమిత్తం ప్రభు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది, గొప్ప భాగ్యం. మరువవద్దు ప్రభు ప్రేమను, విడిచి వెళ్ళొద్దు దేవుని సహవాసమును. నా ప్రియ దైవజనమా, ప్రభు మాట్లాడుచున్న మాట, నీ వ్యాధి ఏమైనా, నీ బాధ ఏమైనా, ఏ విషయం దిగులు చెందుతున్నా, ఇదిగో నీ పక్షంగా నేనున్నాను, నిన్ను ఆదరించే దేవుడిని ప్రభు మాట్లాడుచున్నారు. ప్రభుకి సమర్పించుకుని ప్రభు కోసం బ్రతుకుదాం. భూలోకంలో ఎంత బ్రతుకనే కలుగున్నా అదంతా శూన్యము, వ్యర్థము, ఆవేశము. ప్రభు కోసం జీవించిన జీవితమే సాటి అయిన జీవితము, విలువైన జీవితము. అటు జీవితం తన వారికి ప్రభు దయచేయుచున్నారు. కాబట్టి ప్రభు కోసం మనం ప్రత్యేకంగా మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఆత్మల పేరుకొని కలిగిన వారు స్త్రీలో ఒకరు, పురుషుల్లో ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన.
సహాయం చేయండి అయ్యా. నీకే స్తోత్రము తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, ఎవరైతే రాలేదని పెట్టున్నాను తండ్రి నాయన, ఈ సన్నిధి నడిపిస్తే నాయన, ఎవరో వ్యక్తంగా ఉండకూడదు ఎంతమంది జీవితం నడుచుకోకుండా తండ్రి, ఈ సన్నిధి నడిపిస్తండి నాయన. నీ పెట్టుకోవద్దు నాయన, వ్యక్తంగా వదిలేకండి తండ్రి నాయన. మీరే మాట్లాడండి ప్రభావ, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభావ, సహాయం చేయండి నాయన. చూపునాయన నా తండ్రి నా ప్రభావ నాయన, ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి నాయన ప్రభావ. అయ్యా మీరు కార్తీక పడండి ప్రభావ తండ్రి నాయన ప్రభావ. ఓ సంఘానికి ఏం కావాలో ప్రభావ మీరు సమృద్ధి చేసిందండి అయ్యా. సహాయం చేయండి ప్రభావ. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. ఓ దయచేసి నా ప్రభావ అయ్యా తండ్రి దీని సోదరుత కూడా మీరే సహాయం చేయండి నాయన. చుట్టూ మీ కలిసి వేయండి ప్రభావ తండ్రి నాయన ప్రభావ. మీరే సహాయం చేయండి నాయన ప్రభావ. అనేక పెట్టు మీరు నడిపిస్తుంది నాయన ప్రభావ తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, సేవకులు ఎక్కడైతే పరిచయం చేస్తారో తండ్రి నాయన, అక్కడ మీ జీవితం అక్కడ కూడా నా తండ్రి నాయన ప్రభావ అనేక పెట్టు మీరు మార్చుకుంటూ సహాయం చేయండి నాయన ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డ మీరు కోపం చేయండి, దయచేసి నాయన. ఇంకా సంఘ బిడ్డల ప్రభావ తండ్రి నాయన, ఈ సన్నిధికి వచ్చి మనం పెట్టుకున్నాక తండ్రి, ఆ అవసరాన్ని మీకు చేశాడు ప్రభావ. వాళ్ళ పనుల సమస్యలను మీకు చేశాడు ప్రభావ. సహాయం చేయండి నాయన ప్రభావ తండ్రి నాయన. ఇగో నాయన ప్రభావ తండ్రి నాయన, ఇగో తండ్రి నా బిడ్డ కూడా నన్ను వివాహం జరుగుతుంది తండ్రి నాయన ప్రభావ. ఈ సొమ్ముని మీరు దయచేసి నాయన, పాపం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ. మరి బిడ్డకి ఏం కావాలో ప్రభావ తండ్రి మీరే సహాయం చేయండి నాయన ప్రభావ. అయ్యా కొడుకు చూస్తున్నాను తండ్రి నాయన ప్రభావ. అయ్యా ఏ బిడ్డ సంస్థలో వచ్చిన బిడ్డ నాయన, మీరు ఆ సంస్థలను మీరే చేశారు ప్రభావ తండ్రి నాయన. మా వల్ల ఏమి కాదు ప్రభావ తండ్రి, సమస్తం నాయన సాధ్యమన్న తండ్రి నాయన. మీరే సహాయం చేయండి నాయన ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డ మీ మోక్షాలు మీ దయ మమకారం చేసేది నాయన. ఎవరైతే బలహీనతో బాధతో ఇబ్బందులతో ఇరుకులో కాలంలో వచ్చినారో నా తండ్రి నాయన, అయ్యా నిన్ను మొరపెట్టుకున్నారో నా తండ్రి నాయన, ఆ సమస్యలని మీరే తీర్చుకున్నారు ఆయన. మీరే సహాయం చేయండి నాయన. కొడుకుంటున్నాను తండ్రి నాయన. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. నీ తోడుతో అనేక బిడ్డలు మీరు నడిపించండి నాయన. చిన్న ప్రాంతం పాసని తెలుపుని ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఓకే, పురుషులు కూడా మొదట ప్రార్థన చేయండి. స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రం నా ప్రభా. గతించిన కాలానికి నా ప్రభా మమ్మల్ని అందరినీ నీ రెక్కల చోట్ల భద్రపరిచి సజీవించవలసి బట్టి నీకు స్తోత్రము స్తోత్రం నా ప్రభా. పునరుద్ధాన జన్మ నుంచి పునరుద్ధాన జన్మ వరకు కూడా నా ప్రభా నీ సురక్షితమైన రెక్కల కింద నుంచి ప్రభా మందిరంలో నేను స్తుతించి పాడి పొగడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నా ప్రభా. ఆరాధనలో మీరున్నారు తండ్రి, పాటల్లో నా ప్రభా, వైద్యాలు వాంఛితంలో అనే విషయాల్లో మీరున్నారు ప్రభా. నీ స్తోత్రము మాకంటే ముందుగానే నా ప్రభా మందిరానికి వచ్చిన ప్రభా, అయా వచ్చిన వారందరినీ ఆశీర్వదించడానికి నా ప్రభా సిద్ధపడిన నా దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం నా ప్రభా. మరి ప్రభా నా తండ్రి ఆరాధనకి నిర్లక్ష్యంగా రాకుండా నా ప్రభా అయ్యా మెలకు కలిగిన తండ్రి ఏకోనే రావడానికి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రం. మరి ముందుగా నా తండ్రి 5 గంటల ఆరాధనకి నేను రాలేకపోయాను, దయతో నన్ను క్షమించి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. లక్ష్యాన్ని శరీర బలహీనతలో రాలేకపోయాను అయ్యా, నీ దగ్గర నాతో కోరుకున్నాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. నీ స్తోత్రములు అయ్యా పరిశుద్ధ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ మీద మరి ఆత్మను కుమ్మరించిన ప్రభా. నీ స్తోత్రము స్తోత్రం నా ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయని ప్రభా. మరి ఏ సమస్యలతో వచ్చి ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఆదల్లో ఉన్నారో ప్రభా, వేరుగిన దేవుడు కనుక ప్రతి బిడ్డకి సహాయం చేయని ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. సంఘము నానాటికి వర్ధిల్లాలి ప్రభా, సంఘ కుటుంబాలు నానాటికి వర్ధిల్లాలి ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. అయా సంఘంలో నా తండ్రి వివాహాలు కావాల్సిన బిడ్డలు నా ప్రభా, మరి మోషే కుమార్తెను బట్టి కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలకి సమయాన్న ప్రభా, సరైన సంబంధాలను ప్రభా సిద్ధపాటు చేసి వివాహాలు జరగడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే రామరాజుని బట్టి, సిటీని బట్టి ప్రభా నీ స్తోత్రం, నా భావిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి నేను మర్చిపోయేమో ప్రభా, దయతో జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రం. ఈ బిడ్డల వివాహాలు జరగడానికి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రం. చక్కటి సంబంధాలు సిద్ధపాటు చేయండి ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. మరి రాఘవాల గారి కుటుంబంలో అతని మంచి కార్యాలు జరిగించిన ప్రభా. నీ స్తోత్రము. మరి పెద్ద కుమారుడికి నా ప్రభా, కోడలికి సంతాన భాగ్యం దయచేయండి ప్రభా. మరి చిన్న కుమారుడానికి కూడా నడవాలి ప్రభా. నీ స్తోత్రము. బిడ్డ సిగ్గుపడుతున్నాడు ప్రభా, ఆ సిగ్గుపడే దురాత్మను బంధించి మందిరానికి రావడానికి నీ కృప చూపించిన ప్రభా. ఆత్మాభిషేకంతో బిడ్డను వెలిగించిన ప్రభా. నీ స్తోత్రము నా తల్లి. ఆ సిగ్గనే దురాత్మ శక్తిని బంధించిన ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు 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 నా ప్రభా.
అక్కడ సంఘంలో కూడా ఉన్న ప్రభా అనేక ఆశ్చర్యాలు జరిగించే వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ఇక్కడ దీవించి ఆశీర్వదించి ఆ సంఘాన్ని పల్లెకి వచ్చేది ప్రభా నీ స్తోత్రం నా ప్రభా పరిశుద్ధాత్మ శావకుని దీవించని ఆశీర్వదించని ప్రభా నీ స్తోత్రములు శావకు మంచి ఆరోగ్యము బలము శక్తిని దయచేయని ప్రభా అయా అమ్మగారిని మరి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించని ప్రభా శావన నాటికి వర్తెల ప్రభా సంగమన నాటికి బలపరచబడాలి ప్రభా నీ స్తోత్రం అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మహిమకార్యాలు జరిగించిన ప్రభావాన్ని స్తోత్రం తండ్రి మందిరానికి దూర ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించింది వారి కుటుంబాల్లో వారి బిడ్డల్లో వారి సంతానంలో కార్యాలు జరిగించిన ప్రభావాన్ని స్తోత్రములు స్తోత్రం ప్రభా అయితే ఈ రోజు ఎందుకు నా ప్రభా మా మంచి ఒక సహోదరుడు నా ప్రభు శ్రీమా ప్రభా మరి నా తండ్రి నిడవలని అపాలను గెలిచినప్పుడు నా ప్రభా అయా తండ్రి బిడ్డ దగ్గర నేను వాకింగ్ చేస్తుండగా మరి ఎంతో నా ప్రభు సంతోషపడే మందిరానికి నమస్కారాన్ని వచ్చాడు ప్రభాని స్తోత్రం వచ్చిన బిడ్డతో మీరు మాట్లాడాలని ప్రభాని స్తోత్రం అవిడే కలతలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు నా ప్రతి ఇబ్బందులో ఉన్నాడు ఏమి దేవుడు కనుక ప్రభు అవిడికి సహాయం చేయండి ప్రభాని స్తోత్రం మీరు మాట్లాడిన ప్రభాని స్తోత్రం తనకు కావలసిన సహాయాన్ని నా ప్రభు ఆత్మరక్షణ దయచేయండి ప్రభాని స్తోత్రం మీ మందిరానికి నా ప్రభావ మేము ఎన్నడూ ఎదిగిన మొక్కలు నా ప్రభావం వస్తాయి నా దేవాన్ని స్తోత్రం నా ప్రభావం అనేక మంది ప్రజలను తల్లి దూర ప్రాంతాల నుంచి గుంపులుగా తల్లుగా ప్రజలు రావడానికి ద్వారా దేవుడు ప్రభావిస్తూ సంఘాన్ని స్థిరపరిచేది ప్రభావించేది ప్రభావిస్తూ సంఘ కుటుంబాలకు స్థిరపరిచేది పరిపరిచేది ప్రభావిస్తూ సంఘ కుటుంబాల్లో ఉన్న ప్రభావ గృహాలు కడుతున్న వీళ్ళున్నాను ప్రభావ గృహాలు ఆగిపోయిన ప్రభావిస్తూ ఆ గృహాలు త్వరగా కట్టబడడానికి సహాయం చేయని ప్రభావిస్తూ అయ్యా మా బిడ్డల దూరదేశంలో ఉన్నారు ప్రభు ఆ బిడ్డల మీద నీ కృపాన్ని కలిగించిన బిడ్డల పరిపాలనలో మీరు తోడుకుని సహాయం చేయని ప్రభావాన్ని స్తోత్రం నా ప్రభు దేవ మా గ్రామాన్ని ఆశీర్వదించింది మా గ్రామ బిడ్డలు రక్షింపబడాలి ప్రభు ఏ ఆత్మ నశించిపోతుంది నీకు ఇష్టం లేదు కానీ ప్రభు మా గ్రామం అంతా రక్షింపబడాలి ప్రభాని స్తోత్రం గ్రామ జనులు రక్షింపబడాలి ప్రభాని స్తోత్రం అయా లోకమంతి ఉన్న ప్రభాని నీ ప్రజలే ఉండాలి ప్రభాని స్తోత్రం పరలోకమంది నీ చిత్తము నెరవేరినట్టు భూలోకమంది కూడా నీ చిత్తం నెరవేరబడాలి ప్రభావ నీ స్తోత్రం తండ్రి మీ రాజ్యం కట్టబడాలి ప్రభావ సాతాన రాజ్యం పూర్చబడాలి ప్రభావ మీ రాజ్యం కట్టబడాలి ప్రభావ సాతాన రాజ్యం పూర్చబడాలి ప్రభావ నీ స్తోత్రం తండ్రి అయా రాబోయే వెన్నికలు నా ప్రభావ నీ ప్రజలైన తండ్రి నా ప్రభావ దేశాన్ని పరిపాలించాలి ప్రజలను పరిపాలించాలి నీతిగలమైన పరిపాలన దయచేసిన ప్రభావ నీ స్తోత్రం తండ్రి అయా నీ సేవకు విరుద్ధంగా నీ ఆయుధం కూడా రూపింపబడకూడదు నా ప్రభావ నీ స్తోత్రం తండ్రి రాజ్యసభలో శాసనసభలో పార్లమెంట్లో అసెంబ్లీ అయ్యా ఎక్కడైనా నీ బిడ్డని పరిపాలించాలి ప్రభావ నీ జనులే ఉండాలి ప్రభావ అయ్యా నీ స్తోత్రం నా ప్రభావ నీ నామానికి విరుద్ధంగా తిరుగుతున్న ప్రతి ఆత్మను బంధించమని అడుగుతున్నా ప్రభావ ప్రతి దురాత్మని బంధించిన ప్రభావ నీ స్తోత్రం నీ చావగాటింపరుస్తున్న అంధకార శక్తులు దురాత్మ శక్తులు చీకటి శక్తులను అందరిని బంధించిన ప్రభావ ఎవరైనా నా ప్రభావ భవిష్యత్తుతో పీడిపబడుతున్నారో విడిపించిన ప్రభావ శిలను శక్తితో పీడిపబడుతున్నారు విడిపించిన ప్రభావ బాధల్లో వేదనలో శోధన దుఃఖములందరూ విడిపించిన ప్రభావ అప్పుల్లో ఉండి సమస్యల్లో నుండి ఉన్నారని విడిపించిన ప్రభావ అయా నీ స్తోత్రము నా ప్రభావ అయా నువ్వు నాకు ఇచ్చిన తండ్రి చిన్న కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయా వచ్చిన 12 తారీఖులో జరగబోయే వివాహంలో తోడుకున్నాను ప్రభావ నీ స్తోత్రం మంచి వాతావరణం దయచేయని ప్రభావ నీ స్తోత్రం నా ప్రభావ వివాహాన్ని విషయాల్లో ఘనమైన సెలవిచ్చిన దేవుడు నా ప్రభావ నా బిడ్డ వివాహం ఘనంగా జరిగిస్తావు నమ్మించిన ప్రభావ స్తోత్రం మా కుటుంబంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా ప్రభావ పెళ్లి కుమారుడు ఇంట్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా ప్రభావ పిల్లలు ఎటువంటి ఇబ్బందులు ఇరుకులకు లేకుండా ప్రభావ సహాయం చేయని ప్రభావ నీ స్తోత్రం నా ప్రభావ ఏ వివాహానికి సహాయం చేసిన ప్రతి బిడ్డ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి తల్లిపచ్చేయండి ప్రభావ నీ స్తోత్రం నా తండ్రి మీరు ఆశీర్వదించి నిలబెట్టుకున్న ప్రభావ మాకు ఎట్టి మాటలైతే కావాలో ప్రభావ అయానందాన్ని మాకు ఏ మాటలైతే అవసరం ఉన్నాయో నా ప్రభావ మమ్మల్ని నా ప్రభావ గద్దించే మాటలు నా ప్రభావం సరిచేసే మాటలు నువ్వు తిరిగిచ్చేయండి ప్రభావ మీ దాసులు నిలబెట్టుకుని అంత ఆత్మతో కూడా అభిషేకించిన ప్రభావ చూటుగా అత్యగా మాతో మాట్లాడమని నా జరేతుడనే స్నానం అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనని ఆలకించి అభివృద్ధికి చేసినందుకు మన రెండు చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చేయండి. సమస్తము ఆయనకి చెందిన గాక. సాక్ష్యాల సమయం ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే లేచి మీ సాక్ష్యాన్ని తెలియపరచండి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి మీ అనారోగ్యం ఏదైనా కానీ చందన పోలంతది
దేవుడు నా జీవితంలో నేను ఆయన పిలుస్తున్నాను గుర్తించుకోవాలి. నా జీవితంలో మరి విషయంలో ఇబ్బందులు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఆయన సన్నిధిలో నేను నిలబడి ఉన్నానంటే నాకు ఆయన జన్మనిచ్చినట్టు ఆయన చదివే లెక్కలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధికి తోడుకుని వచ్చాడు. ఆయనకి తెలుసుకునేది అయితే అది ఈ సంవత్సరంలో జనవరి నెలలో గ్యాస్ నెక్కింగ్ వచ్చింది. అయితే గ్యాస్ నెక్కని మరి మందులు వాడేదాన్ని, ఆ మందులకు తగ్గేది కాదు. ఫిబ్రవరి నెలలో అయితే మరి కిడ్నీలో రావాలన్నారు. అప్పుడు కూడా నాకు కొడుకులకి రావలేదు. మళ్ళీ మార్చి నెలలో మరి అది కాదు ఇన్ఫెక్షన్ అన్నారు. మరి ఆ మందులకు కూడా నాకు జవాబు లేదు. ఏప్రిల్ నెలలో మరి నాకు చాలా బాధపడకపోతే నేను 4 నెలల నుంచి నేను కొడుకులో నుంచి కొడుకు నిండా తినలేకపోయేదాన్ని, రాత్రి నిద్ర ఉండేది కాదు, పని చేసుకోలేకపోయేదాన్ని. తండ్రి నాయన ప్రభు ఎందుకు ప్రభు కొడుకులో నిద్రైతే చాలా విపరీతం వస్తుంది. ఏ మందులు వేసుకున్నా మరి జవాబు అయితే ఉండట్లేదు. తండ్రి నాకు చూడగట్టు బిడ్డలు ఇచ్చారు, ఎందుకు పనికిరాని తనకి ఆ బిడ్డల కొరకు బ్రతికించు ప్రభా, నేను ఎప్పటికీ దారి చూపించు ప్రభా అని నేను చాలా దుఃఖపడేదాన్ని. మరి నా భర్త అయితే తన వీటిని అందరికీ తెలిసి తాగేసి పట్టించుకునేవాడు కాదు. నా పిల్లలకు కూడా వంట చేసుకుని పెట్టుకునే పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. అలాగే బాధపడేదాన్ని. అయితే మా ఊరు నరసింహ ఒకసారి స్కానింగ్ తీయించుకోలేకపోయినా మంచిదని స్కానింగ్ తీయించుకునే పరిస్థితి కూడా నా దగ్గర లేనప్పుడు కేజ్మెంట్కి 2 లక్షలు అయినాయి. మరి అప్పుడు 1 లక్ష డాక్టర్లో 1 లక్ష అప్పు చేశాను నేను. మరి అప్పుడు స్కానింగ్ తీయించుకోవాలని అనుకుంటున్నా. దేవుడు సహాయం చేశాడు. మరి చాలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా 4 నెలల నుంచి పోతుందంటే ఆయన ఒకసారి స్కానింగ్ తీసుకురామన్నారు. మరి స్కానింగ్లో ఏమవ్వకూడదు ప్రభా, మందులకు తగ్గిపోవాలనుకున్నాను. అయితే స్కానింగ్ తీసి ఆవిడంటే ఓవర్ ప్రాబ్లం, చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది కొడుకులో ఉంది. నాకు అప్పుడే ఒళ్ళంతా చల్లబడిపోయి చాలా బాధ వేసింది. ఏంటి ప్రభా ఎలాగంది, నాకైతే టెన్షన్ వచ్చేది అనుకున్నాను. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఎటువంటి భయమైన వాళ్ళు చెప్పకూడదు అనుకుంటాను. ఆయన స్కానింగ్ చూసి ఆపరేషన్ పడుద్దామా, మందులు తగ్గుదని చెప్పాడు. అక్కడే నేను కింద కూర్చోబడిపోయి నా కాళ్ళు చేతులు చల్లబడిపోయి ఏంటి ఆపరేషన్ ఏంటి నా పరిస్థితి నేను చాలా కుమిపోయాను. మరి అప్పుడు ఆపరేషన్ చేసుకుంటామని చాలా అన్నారు కదా. అప్పుడు ఇంటికి వచ్చేసి సాధన చేసుకున్నాం. ప్రభావ మీకు అసాధ్యం ఏమీ లేదు, సమస్య సాధ్యం ప్రభావ. మరి నా గుండె అయితే చెడిపోము ప్రభావ, చాలా భయానికి కారణమయ్యాను, నువ్వే సహాయం చేసుకున్నాను. మరి దేవుడు అనుకున్న నీటిగా మరి సహాయం చేశాడు. మరి ప్రభావ బ్లడ్ నాతో ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ బ్లడ్ ఎక్కించారు. 5 ప్యాకెట్లు, 3 ప్యాకెట్లు, 2 ప్యాకెట్లు. మరి ప్రభావ బ్లడ్ టెస్ట్ చేసుకురామన్నారు. నేను నెలని రక్తాన్ని త్రాగి శరీరాన్ని తింటున్నాను. నా శరీరంలోకి ఎవరు బ్లడ్ ఎక్కించకూడదు ప్రభావ. బ్లడ్ అయితే సరిపోయిందని అదే నేను పాపం చేసుకున్నాను. అలాగే మరి ఎటువంటి బ్లడ్ ఎక్కించలేదు, సరిపోయింది అన్నారు. మళ్ళీ ఈసీజీ స్కాన్ గుండెకి పరీక్ష చేయాలన్నారు. 2 గంటల పడుతుంది ఆపరేషన్కి. అప్పుడు వరకు సహకరిస్తుందో లేదో మరి అన్నారు. ఆ టెస్ట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఆపరేషన్కి వెళ్ళే ముందు అప్పుడు దాకా బాగా ఉన్నానండి. ఆపరేషన్కి పైకి వెళ్ళేటప్పటికి కాళ్ళు చేతి చల్లబడిపోయి టెన్షన్ ఎక్కువైపోయి కూర్చోబెడిపోయినండి. నర్సు అయితే తిట్టింది, ఓడి ఎలా అంటే ఆపరేషన్ చేయరాదు పొమ్మంటారు ఉందండి. అప్పుడు నాకు చాలా ఆందోళన చెందింది. బాబు ఆపరేషన్ గదిలోకి వెళ్తాకి నాకు నా శరీరం సహకరిస్తలేదు, నా గుండె ఎక్కువగా కుట్టేసుకుంటుంది అనుకున్నాను. అప్పుడు అన్ని గారికి ఫోన్ చేసి అన్ని గారండి నాకు చాలా భయం ఉంది, ఆపరేషన్కి వెళ్ళాలంటే అమ్మ నువ్వు ధైర్యం వెళ్ళి ఏమి కాదు దేవుడు తోడుగా ఉన్నాడని అన్ని గారు చెప్పారు. అలాగే ప్రైవేట్ ప్రేయర్ ప్రార్థనలో మీరందరూ నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, మేము అన్నారు. అప్పుడు ఆపరేషన్ గదిలోకి వెళ్ళగానే అంత టెన్షన్ అంత
పోయింది, భయం అంతా పోయింది. మరి 2 గంటలు పట్టిందని నా ఆపరేషన్ జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి ఆపరేషన్ చేసిన తెల్లరైతే విపరీతంగా దొంగ మొదలెట్టేసిందండి. కుట్లు నాకు చెమ్ము ఎంత దొంగ వచ్చేస్తుందండి. ఈ అమ్మాయికి వేసి పడలేదు, చాలా దొంగ వచ్చాను. కుట్లు కొడిపోతాయి, ఏమన్నా అరిపించారు, అరిపాగా తగ్గలేదండి. అప్పుడు రాత్రి కాల సమయంలో కొట్టు అన్ని గారు ప్రార్థన చేశాను. అన్ని గారు ప్రార్థన చేసామా, తెల్లవారులో దొంగ వచ్చినా నీకు క్రమంగా తగ్గిపోతే నువ్వు ధైర్యంగా ఉందని చెప్పారు. మరి అలాగే తెల్లవారులో దొంగ వచ్చిన దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరచాడండి. ఆయన జీవితంలో చేసిన కార్యాలకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చలేనండి. ఆపరేషన్ విషయంలో ప్రతి విషయంలో తోడుగా ఉంది. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన సజీవంగా గురించి మళ్ళీ ఆయన చూపించడానికి వీటిగా సాక్షి చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి సాక్షి ఆయన ముందుస్తున్నానండి. దేవుడి కీర్తనలో 9వ అధ్యాయం 9. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువుల వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు. నీవు అన్ని జనులను గద్దించున్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నిటికీ ఉండకుండా తుడుపుపెట్టి ఉన్నావు. శత్రువులు నశించి వారి ఎన్నడూ ఉండకుండా నిలవనాయి. నీవు వెలగించిన పట్టణములు స్మరణకు రాకుండా కొద్దిగా నశించాయి. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి అధర్మము న్యాయం తీర్చును. జరిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొనుదురు. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన వర్తమానము గురించి విచారణ చేయనప్పుడు బాధ కష్టపడి వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి గౌరవం ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధ చేయొచ్చు. సీయోను కుమార్తె గుమ్మరులో ఈ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించు వారు నన్ను కలుగజేయి వాళ్ళని చూడు. తాము త్రవ్విన గుండెలలో జనములు మునిగిపోయి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చున్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మధ్య జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడిన వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లేడు, నరులు ప్రబలకపోవుదురు గాక. నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారికి భయపెట్టును, తాము నరమాత్రము అని జనులు తెలుసుకొందురు గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి ప్రభువును స్తుతించండి. స్తుతి మహిమ ఘనత సమస్తం ఆయనకే చెందినది గాక. ఒక పాట పాడుకొని పాటలు పడుకుందాం. నీ ధనము నీ పాడు పాడు. పనికి రాని పాత్రలనే పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువర్ణలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచున్నా. సాక్షిగా నిండు పాత్రలన్నీ
వివాహం ప్రకటన చదివి ప్రార్థన చేసుకుందాం. చాగుల మార్పులు వాడు గెట్ట సత్యబాబు గారి యొక్క చిన్న కుమార్తె పాపి, ఎడదూరు మండలం తీపరాజపాలెం కొక్కిరిపాటి యాకోబు గారి వారి యొక్క చిన్న కుమారుడు కొక్కిరిపాటి శాంతిరాజు గారికి పెళ్లి జరపడానికి పెద్ద నిశ్చయించున్నారు. 2024 జూన్ 13వ తారీఖున వివాహం జరగడానికి పెద్దలు నిశ్చయించున్నారు. కావున ఈ యొక్క వివాహానికి ఎవరైనా కానీ ఒకళ్ళు ఏదైనా ఇరువురు మధ్య ఏదైనా ఈ యొక్క వివాహం జరగకూడదని ఎవరైనా ఆలోచన కలిగి ఉంటే వివాహానికి ముందుకే తెలియపరచాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమమైన పరిశుద్ధుడ మహోన్నతుడ మా స్వామికి స్తోత్రము. మా ప్రియులు గెట్ట సత్యబాబు గారిని బట్టి సత్యవతి గారిని బట్టి కూడా మీకు స్తోత్రము. ఇరువురిని ప్రేమించిన ముగ్గురు బిడ్డలు ఇద్దరికి మోహాలు దయచేస్తారు. మూడి కుమార్తె పాముని బట్టి కూడా మీకు స్తోత్రం ప్రభా. మరి తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా జూన్ 12వ తారీఖుని 13వ తారీఖు వివాహం జరగడానికి పెద్దలు ఆలోచన కలిగి ఉన్నారు. అందుబట్టి మీకు స్తోత్రము ప్రభా. 12వ తారీఖుని వివాహం జరిగే ప్రధాన కూడికను దీవెనకులుగా మార్చండి. 13 జరిగే పరిశుద్ధ వివాహాన్ని ఆశ్రమంగా మార్చండి. మంచి వాతావరణము ప్రభా, మంచి సమయం దయచేయండి ప్రభా. ఈ గృహనందు పెళ్లి కుమారుల యొక్క గృహనందు జరగబోయే పరిశుద్ధమైన వివాహాన్ని ఘనంగా జరిగించమని వేడుకొచ్చిన కానా వివాహాలు మీరుండి ఆ యొక్క వివాహాన్ని దీవెనకరంగా జరిగించారు. అలాగనే ఈ యొక్క వివాహంలో మీరుండి ఘనంగా జరిగించమని వేడుకొచ్చున్నాం. అలాగే శాంతి చెప్పిన సాధ్యం బట్టి కూడా మీకు స్తోత్రం. విడపట్ల మీరు చేసిన ఘనమైన కార్యం బట్టి కూడా మీకు స్తోత్రం. ఇంకా తన భర్త మారాలి, బిడ్డను ఇక్కడ ఆదరించమని వేడుకొచ్చున్నాం. వారి తల్లిదండ్రులు కూడా మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. అలాగనే కూడా మీ సన్నిధికి వచ్చి గుడ్డలు ఇప్పిన బిడ్డలు అందరి బట్టి కూడా మీకు స్తోత్రం. సీతమ్మ గారి బట్టి ఆకుమతి సీతమ్మ గారి బట్టి ప్రార్థన చేసినాం. సంఘం నిమిత్తం ఎంతో భారం కలిగి అయినా టైల్స్ వేయించడానికి కొద్దిపాటి రాయి అవసరమైండగా వారు ఒక లారీ రాయి వారు వేయించున్నారు. వారిని దీవించమని వేడుకొచ్చున్నాం. వారి సంతాన బిడ్డను కూడా దీవించమని వేడుకొచ్చిన స్వామి. అన్ని విషయాల్లో సేవ విషయంలో పాటలు ఇచ్చే విషయంలో ముందుగా ఉంటున్నారు. తల్లి గారిని ఆదరించిన తండ్రి గారిని కృప దయచేయండి. రమేష్ గారిని రజనీ గారిని ముగ్గురు బిడ్డలు కూడా ఆదరించమని వేడుకొచ్చున్నాం. కుటుంబంలో దీవించబడాలి. అలాగే ప్రభా మరి నిన్న దినాన్ని ప్రభా మా శుక్రవారం దినాన్ని అయ్యా మరి ప్రభుత్వం ద్వారా 45 సంవత్సరాలు నిండిన వారికి ప్రభా కొంత అమౌంట్ రాగా వాటిలో దర్శనం ఇచ్చిన దాసులను కూడా దీవించమని వేడుకొచ్చిన ప్రభా మా ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వబడిన నేను ఆ యొక్క కానుకలో ప్రభా 2000 రూపాయలు దర్శనం ఇచ్చారు. ఆ యొక్క దాసులను కూడా దీవించండి. ఇంకనూ అనేకులు అలా ఇవ్వడానికి వారి హృదయాన్ని ప్రేరేపించమని వేడుకొచ్చున్నాం. అలాగే ప్రభా మరి నిడదవచ్చి వచ్చిన దైవ దాసులు బట్టి కూడా ప్రార్థన చేసినాం. వారి చేతి బలంతో ఉన్నారు. వారిని కూడా స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వివాహాల కోసం, గృహాల కోసం, గర్భఫలాల కోసం ప్రభా బయట దేశంలో ఉన్నామని అనేక రీతిలో ప్రార్థన సాయం కొన్ని పిల్లలందరి బట్టి ప్రార్థన చేసినాం. అందరికీ కృప దయచేయండి. వారి కార్యాలు మీ కృపచ్చి నడిపించమని యేసు క్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. సీతమ్మ గారు ముందురండి ప్రార్థన చేస్తాను. ఎడలో వచ్చిన ప్రియులు మీరు కూడా ముందురండి ప్రార్థన చేస్తాను. మరి ఎన్నో దినాల్చి మనం ఎదురు చూస్తున్నా కదా సీతమ్మ గారు. నేను 2 యూనిట్లు ఏమనుకున్నాను. నేను ఆ విషయం చెప్పలేకపోయాడు. 2 యూనిట్లతో 1 యూనిట్న్నర మనకు పని అయిపోతుంది. వారు ఎక్కువనే దేవుని మహాకృప చేత వారు ఎక్కువగానే పోయించారు. దేవుడు మిమ్మల్ని దీవించి ప్రార్థన చేద్దాం. ప్రేమమైన పరిశుద్ధుడ మహోన్నతుడ తల్లి గారు సీతమ్మ గారు బట్టి మీకు స్తోత్రం. ప్రవాసంలో ముందుగా ఒక లారీ మెటల్ వారు చిన్న మెటల్ ఇచ్చారు. అది ముందు మీ మందిరం ముందు వేయబడింది. రెండోసారిగా రాయి అవసరమైనట్టుగా వారే మరొక ట్రక్ నేను పోయిస్తున్నానని చెప్పినప్పుడు ప్రభా అయ్యా మరి ఈ రాయి మాకు కావాలన్నప్పుడు వారు ఆ రాయి మరి పోయించడానికి కూడా వారు ఎంతో సంతోషంగా ప్రభు మరి పోయించున్నారు. ఎంతో మాకు కావాలి, అంతకంటే రెట్టింపు అక్కడ పోయబడి ఉంది. అందుబట్టి మీకు స్తోత్రం. దాన్ని బట్టి తల్లి గారిని, తండ్రి గారిని, రమేష్ గారిని, రజనీ గారిని ముగ్గురు బిడ్డలను ఆశ్రయించమని వేడుకొచ్చున్నాం. ఇక మీద కూడా మీ సన్నిధిలో మీరు పాత్రలు వచ్చండి అయ్యా. ప్రతి సమయంలో ఇస్తున్న దర్శన పాత్రలు బట్టి మాటలు బట్టి కూడా మీకు స్తోత్రం. అందుబట్టి కూడా దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి.
రాజు మీకు స్తోత్రం మీద ఆశలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తున్నారయ్యా ప్రభా, వారి చెయ్యి బలహీనంగా ఉందని తెలియపరుచున్నారు, పైకి ఎత్తలేము, పని చేసుకోలేని తెలియపరుచున్నారు. ఇదిగో ఈ యొక్క కుడి హస్తం ముట్టమని వేడుకొచ్చున్నాం. ఈ హస్తం ముట్టండి, ముట్టండి, స్వస్థపరిచే దేవుడు అయ్యా. నరాలను ప్రభా కదిలించండి, కండరాలు ముట్టండి, ఎముకలు ముట్టండి, తల నుండి అరికాల వరకు ప్రభా మీ హస్తం వచ్చి మీ రక్తంతో కడిగి పవిత్రపరచుమని మళ్ళీ తిరిగి పని చేసుకోవడానికి, మిమ్మల్ని కలిగి భూలోకం వర్తించడానికి, తన భార్య బిడ్డల్ని కుటుంబాన్ని దీవించమని, ఈ దాసు పట్ల మీ కృప నడిపించమని, ఎంత ప్రయాసము కలిగి వచ్చినారు అటువంటి నేను మేలు పొందుకుని సహాయం చేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలిగిన గాక. దీపం వల్ల ఈరోజు మరి సందర్భంతో ఆటోమేటిక్గా వారు టైల్స్ కింద అమౌంట్ ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన వారు కూడా ఇస్తే సంఘం పని అయిపోయినట్టు మనకి ఎంతో మెటల్ వచ్చింది. సీతాం గారు మెటల్ ఇచ్చారు. శ్రీ గారు సిమెంట్ బాసాలు వారు ఇస్తున్నారు. సత్యబాబు పెద్ద వారు సిమెంట్ బాసాలు ఇస్తున్నారు. కాబట్టి కొంతవరకు పని జరగడానికి దేవుడు కృప చూపారు. ఇంకా ఆత్మ ప్రేరణ కలిగిన వారు ఎవరైనా కానీ ఆ యొక్క కార్యాలు మీరు సహాయం చేసి దేవుని చేత మేలు పొందుకోవాలని ప్రార్థన. సరే అవును కదా, చదువమ్మా, నిద్ర పడతావా? నిద్ర పడుతుందా పడదా? మోషే గారు 3,000 పొదిగించారు. మరొక 1000 వరకు పంపిస్తున్న చెల్లించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బుధవారం కూటం, శుక్రవారం కూటం, అలాగే శనివారం శుద్ధీకరణ కూడిక, అలాగే ఆదివారం సంస్కారాధన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క కూడికలో పాలిభాగస్తులై దేవుని యొక్క దీవుని పొందుకోవాలని దేవుని పేరట ఇచ్చేక. హల్లెలూయా. కనుక స్తోత్రం చెప్పండి. మంచి మనసుతో వాక్యం విందాం. ఏ మనసు కావాలి దేవుని వాక్యం వినడానికి? మంచి మనసు, మంచి హృదయాలు మనకి కావాలి. మంచి మనసుతో దేవుని వాక్యం వినాలనుకోండి, మంచిగానే ఫలిస్తాం. అందుకనే శ్రద్ధ దేని మీద ఉండాలి? వాక్యం మీద. నేను విషయం చెప్తాను, అందరూ నా వైపు ఆలోచించాను. ఒక గ్రామానికి నేను వెళ్తూ 7 వారాలు కూడం పెట్టాను. ఎన్ని వారాలండి? 7 వారాలు. 7 వారాలు ఒక కోట ఉంది. 7 వారాలను కూడం పెడితే 7 వారాల్లో కూడా జరిగిన విశేషం అంటే ఆ వారంలో జరిగే క్రియలని ఆమెకు చెప్పేసేవాడు. ఏంటంటే 7 వారాలు కూడా ఆరాధన చేస్తాను. ఇప్పుడు ఆరాధన చేస్తాను కదా, ఆరాధనలో 7 వారాలు జరిగే క్రియలని కూడా దేవుడు నాకు బయటపరిస్తే ఆమె గురించి మాట్లాడేవాడు. అయితే 7 వారానికి సంతోషం లేదు. 7 వారానికి సంతోషం లేదు. నేను ఈరోజు 7 వారాల సంత ఏదో పొలమ ఏదో పులహారం ఏదో మొత్తం జాగ్రత్త ఏమో అనుకున్నా. 7 వారం మరీ హృదయాన్ని గాయపరచుకోండి. అమ్మా ఏంటి స్పెషల్ ప్రాంతం ఏంటి ఏం లేదు, ఏమున్నాయి కదా, ఏమో మమ్మల్ని కదా రోజు తినాను కదా అండి. సరే నాకు టీ ఇచ్చింది అయిపోయి. అయితే ఒక విషయం అడగదమ్మా, మీరు ప్రతి వారం ఆరాధన మాట్లాడే దాని గురించే మాట్లాడుతున్నారో నన్నే నీకు దేవుడు బయటపడతాడా? ఏమందట, నన్నే నీకు దేవుడు బయటపరుస్తాడా? అమ్మా, నిన్ను బయలుపరుస్తున్నాడంటే దేవుడి ద్వారా నీకు దీవించబడి నిమిత్తం దేవుడు నీ గురించి నాకు బయలుపరుస్తున్నాడు. కనుక స్తోత్రం చెప్పండి. నిన్ను బయలుపరచాడంటే నీవు ఈ కలిగిన బ్రతుకు కంటే ఎక్కువగా దీవించబడి నిమిత్తం దేవుడు నీ గురించి నాకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి నేను కావాలి నీతో కాదు, అక్కడ 10 మంది ఉండేవారు. 10 మందిలో నువ్వు అనుకున్న నా గురించి మాట్లాడతారని. ఒకవేళ నీ గురించి దేవుడు మాట్లాడితే దేవుని కృప నీ మీద ఉన్నది. హల్లెలూయా. నువ్వు బహుగా దీవించబడి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెప్పాను. అది అనగా ఏ విషయం మాట్లాడి చెప్పాను, నాకు తెలియదు ఏ విషయంతో మాట్లాడానో ఆ విషయాలు నాకు తెలియవచ్చాను. ఏంటంటే 3వ వారం పక్కాలతో గొడవ అయిందండి. పక్కాలతో రోజు తిట్టేసుకున్న నిద్ర అంటుంది. అమ్మా వాటిని జరుగుతున్న భూమి తెప్పించండి, ఆమె రక్షింపబడిందంటే ఆమె లేదంటే ఆయన రక్షింపబడ్డాడు, నేను రక్షింపబడ్డాను, మా ఆయన రక్షణ లేదు. మరి నువ్వు రక్షింపబడిన నీ నోరు ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. ఎలా ఉండాలంట? నీ నోరు పవిత్ర పరిశుద్ధమైన మాటలు నీ నోట రావడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఫలించకుండా దేవుడి దీవెనలు మనం కోల్పోతున్నామంటే మన మాటే మొదటి కారణం. వాస్తవంగా మీరు ఆ రోజు నాతో మాట్లాడితే మీకు ఎవరు చెప్పారా? అమ్మ నాకు ఎవరు చెప్పరు, నా నెంబర్ ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు, మీకే ఇచ్చాను, ఇంకెవరు తెలియదు. ఒకవేళ మీరు ఎవరికైనా ఇచ్చారంటే నేనే ఎవరికి ఇవ్వలేదు, మరి ఇంకేంటి దేవుడికి కాదు అంతే కదా. తర్వాత 7వ వారం ఆమె మనసులో ఉన్న భారం అంతా తొలగిపోయింది. అది స్తోత్రం చెప్పండి. వాక్యము భారాన్ని తొలగించేది, వాక్యము గాయాన్ని కట్టేది. హల్లెలూయా. అనుకున్నమాట ఈ రోజు ఆమె గొప్ప ఫలాలు పొందుకుంటే నోటి మాట మార్చుకుంది, ప్రవర్తన మార్చుకుంది, నడవడి మార్చుకుంది, బ్రతుకును ఏం చేసుకుందంట? మార్చుకుంది ప్రభు యేసుక్రీస్తునందు. హల్లెలూయా. శుక్రవారం శాంతి ఒక ఆలోచన కలిగి వచ్చిందంట. ఇక్కడ ఉన్న మన మంచి సాక్ష్యం చెప్పింది. మా ఆయన కష్టపడుతున్నాడు, తన ఆరోగ్యానికి లేదు, నా బిడ్డలకి కానీ నా ఇంటికి కానీ శాంతి లేదని కుమిలిపోతుందంట. కుమిలిపోతుంది. లాస్ట్ సమయం ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేస్తుంది అన్నాను, నీ భర్త యొక్క సంపాదన ఇక మీద సాతాన్ని ఎత్తుకుపోకుండా దేవుడు నీ భర్త సంపాదన అబద్ధం నీ చేతులు పెడుతుందని చెప్పాను. హల్లెలూయా. అంటుంది అలాంటి నియంత్రించాలి గారు. ఈ మాటలు ఈ ఆలోచన కలిగిన సంఘానికి వచ్చాను, ఆ విషయం వచ్చి మీరు మాట్లాడారు. నా భర్త సంపాదన సాతాన్ని ఎత్తిపోతా, అతనికి ఆనందం లేదు, నాకు ఆనందం లేదు, నా పిల్లలు కూడా నా ఇంటి కూడా ఆనందం లేదు. మీరు నిజంగా నాకు మాట చెప్పడం నాకు చాలా సంతోషమే. ప్రేమలో రండి, మన ఆలోచన వేరు, దేవుని కార్యం గొప్పది. ఆమె హల్లెలూయా. మన దేవుని యొక్క కార్యం గొప్పది కాబట్టి దేవుని బిడ్డలమైన మనం దేవునికి సమర్పించుకుని బ్రతుకుట శ్రేష్టం. భక్తుడు ఎవరు? ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఏంటంట? భక్తుడు ఎవరు? తన్ను తాను పరీక్షించుకున్నవాడే భక్తుడు. ఏంటంట? తన్ను తాను పరీక్షించుకున్నవాడే భక్తుడు. పరీక్ష లేకుండా బైబిల్ పట్టుకుంటున్నవేమో భక్తులకు కావు. పరీక్ష కలుగుండి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకో. భక్తుడుగా నీవు దీవించబడుతున్నా. భక్తులందరూ కూడా దీవింపబడిన వారే. భక్తులు ఎవరు కూడా నాశనమైన వారు కానే కాదు. భక్తులందరూ కూడా దీవించబడిన వారు. కాబట్టి ఈరోజు సారాంశం ఏంటంటే తన్ను తాను పరీక్షించుకున్న వాడే భక్తుడు. పరిశుద్ధ లేఖనం నుంచి భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26, 27 స్లోగా మాట్లాడే. ఎవడైనా నోటికి కళ్ళను పెట్టుకొనక ఎలాగంటండి తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అర్థం చేసుకోండి. అన్న మాట ఏంటంటే, ఎవడైనాను నోటికి కళ్ళను పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుచుటయు ఏలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునే భక్తి. అందుకనే నేను సారం చేసి చెప్పానంటే తన్ను తాను పరీక్షించుకునే వాడి భక్తులు. ఎవరు భక్తులండి? తన్ను తాను పరీక్షించుకునే వారు భక్తులు. పోయిన వారం మీకు చెప్పిన వాక్యం ఏంటి? పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటి? అమ్మా, ముందున్నవారు వెనకాల ఉన్నవారు మధ్యలో ముగ్గురు చెప్పద్దు. పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటి? చూసారా? అదే మరి పోయిన వారం చెప్పిన వాక్యం మళ్ళీ ఆదివారం 8వ రోజుకి మళ్ళీ కొట్టలేదు. చెప్పండి. పోయిన వారం ఆదివారం చెప్పిన వాక్యం పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఎవరికే పాట పడేటప్పుడు నోరుతారు,
పడింది. వాక్యం చెప్పేటప్పటికి పెవికోలాన్ని చేసుకున్నట్టు ఒక పెవికోలు కూడా తెచ్చుకున్నారమ్మా. ఇప్పుడు మనం చెప్పిన వాక్యం సేవ చేయటం మంచిదా, మాట వినటం శ్రేష్టమా? అది ఏది శ్రేష్టం? వాక్ మొదలు ముగించేశాను, అయితే సమయం పెట్టి అప్పటికి కొన్ని లేఖనాలు ఉన్నాయి. అది ఈరోజు దేవుడు నాకు బయటపరిచిన వాక్ అదే చెప్పాలనుకున్నాను. సోమవారం నుంచి అదే వాకింగ్ చెప్పాలనుకున్నాను, కానీ పట్టణకి వెళ్తాం అనుకుంటే దేవుడు నాకు ఈరోజు వాక్యం ఇచ్చారనమాట. ఏమన్నాడంటే ఏమే ఆలోచన, ఎవరైనా నోటికి కళ్ళం పెట్టుకోనిక మొదట దేనికి కళ్ళు ఉండాలంట? గుర్రానికి ఎద్దులకి కళ్ళం అంటే ఎందుకని? కళ్ళు పెట్టిన ఏమవుతుందంటే వారి ఆ కళ్ళు ద్వారా ఏం చేస్తున్నాయి? నడవడి ప్రవర్తన ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తాయి. కాబట్టి వాటికి ఏం కావాలి? కళ్ళు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు నడిపించే మార్గం కూడా మనం నడవాలి అంటే మొదట మన నోటికి కూడా ఏం కావాలంట? కళ్ళు కావాలి. నోటి కళ్ళు ఎందుకు తెలుసా? నీ మాట నీ పాపాన్ని తెలియపరుస్తాడు. ఏంటండి? నీ మాట ఏం చూపిస్తుందంట? నీలో ఉన్న పాపం, నీలో ఉన్న మూర్ఖత, నీలో ఉన్న దుష్టత ఏమందో తెలియపరుస్తాడు. కాబట్టి మన నోటికి దేవుడు ఏం వేసుకోమన్నాడు? కళ్ళు వేసుకోమన్నాడు. విశ్వాసగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలి? మన నోటికి ఏముండాలంట? కళ్ళు ఉండాలి. ఎక్కువగా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. ఇంట్లో అయినా ఎక్కడైనా కానీ మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో తను తాను తగ్గించుకుని అనుభవం ఉండాలి. మాటల్లో, చేతల్లో, నడవల్లో, ప్రవర్తనలో, క్రియలో అన్ని విషయాలు మనం దేవునికి మహిమనిచ్చేవారు ఉండాలి. కింద మరొక మాట అన్నారు చూడండి, తన హృదయం అంటే హృదయం మోసపోతుంది. ఎలా మోసపోతుంది హృదయం? మాటలు బట్టే. ఏంటండి? మాటలు బట్టే. ఒక గంట ప్రార్థన చేశాను అనుకోండి, పక్క వాళ్ళు తెలియని గొడవ చేశాను, ఏమవుతుంది? నా భక్తికి ఏమన్నా విలువ ఉందా? నా ప్రార్థనకి ఏదైనా విలువ ఉందా? లేదు లేదు లేదు. మనం విలువైన వారిగా జీవించే నిమిత్తం దేవుడు ఈ సందేశం, ఈ ఉపదేశం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఉపదేశాన్ని అనుసరించి మనం బ్రతకడం విలువను కలిగిన వారు ఉంటున్నాం. ఏం కలిగి ఉంటున్నా? విలువను కలిగిన వారు ఉంటున్నాం. కాబట్టి విలువను కలిగి జీవించడే ప్రభు యొక్క చిత్తమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైనది చేయటం అది మనకు గొప్ప ధన్యత. మనకి ఇష్టమైనది ఎప్పుడు మనం చేయకూడదు. దేవుణ్ణి అడగాలి. సేవ విషయమైనా కానీ, ప్రయాణం అందైనా కానీ, ఏ విషయమైనా ఇక్కడ దేవుణ్ణి అడగాలి. వివాహ విషయంలో, గృహం కట్టుకునే విషయంలో, బిడ్డలు పెంచే విషయంలో, బిడ్డల చదువు విషయంలో, అన్ని విషయంలో కూడా దేవుణ్ణి అడగాలి. ఏం తెలుసా? దేవుడు సమస్తానికి ఆధారము ఆయనే. ఏంటండి? సమస్తానికి ఆధారం ఆయనే. కాబట్టి దేవుణ్ణి మనం అడిగి మన మాట ద్వారా కానీ, మన హృదయంలో కానీ మనం మాట బట్టి మనం పడిపోకుండా భక్తి గల వారిగా జీవించాలి. 27 వచ్చిన మొదటిసారి చూడండి. తండ్రైన దేవుని ఎదుట, ఎవరి ఎదుటంట? తండ్రైన దేవుని ఎదుట. చూడండి, మనము ఎవరి ఎదుట ప్రార్థన చేస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని సేవించడానికి ప్రభు సన్నిధికి వచ్చున్నాం. ఒకసారి ఎవరిని సేవించడానికి? తండ్రిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా, పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఈ ఆత్మ మనలో లేదనుకో సంఘానికి రావు. మిమ్మల్ని మీరు టయానికి సిద్ధపాటు చేసుకొస్తున్నారంటే దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించుచున్నది. ఏంటంట? దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించుతుంది. దేవుని సన్నిధికి మనం ఏదైనా సేవ చేస్తున్నామంటే, దేవునికి ఏదైనా ఇస్తున్నామంటే, దశమ భాగాలు ఏమైనా కానీ దేవునికి ఇవ్వాలి. దేవుడు మనం ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని సేవ చేయి, దేవుని చేత మేలు పొందుకోవాలి. తండ్రిని దేవుని ఎదుట ఏ విషయంలో కూడా మనం దేవుని నుంచి ఎడబాటు అనేది మనలో ఉండకూడదు. దేవుణ్ణే చూపించాలి, దేవునే కలిగి మనం బ్రతకాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన మాట మరొకసారి, తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా, ఏ భక్తి కాదు ఉండాలంట? పవిత్రమైన భక్తి. ఏ భక్తి ఉండాలి? పవిత్రమైన మనసు కలిగి ఉండాలి.
చూడండి, వ్యర్థంగా ఆరాధించితే అది దేవునికి ఇష్టమా అంటే దేవునికి ఇష్టమనేది కాదు. పవిత్రంగానే ఉండాలి. కొంతమంది మీరు అనుకుంటారు, నా భర్త మాకు నాకు లోపడతలేదు, మా ఇద్దరు కలిసి ఇంకా ప్రార్థన చేయమంటారు. అవునా కదా? అది దేవుని ప్రణాళిక. మీరిద్దరుగా ఉన్న వాళ్ళు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు తెలుసా? నిన్ను ఎందుకు తెలుసా? నిన్ను ఆ ఇంటికి, ఆ సమాజానికి, అతని జీవితానికి ఒక వెలుగుగా ఉండి నిన్ను దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంది అంటారు, మా భర్త మాతే నేను ఎన్నో కార్యం చేద్దాం. అది కాదు, కార్యం నువ్వు ఒక్కడిగా ఉండగా చేయొచ్చు. ఎలాగంట సింగల్గా ఉన్నా కానీ దేవుని సేవ చేయొచ్చు. మన పాట ఏంటంట, ఏం పాట అది? లాస్ట్ 2 పాట పాడు కదా, నీ ప్రేమ ఎంతో మధురం. ఆ పాట ఒకసారి చేయండి. 213. కింద బ్రాకెట్ ఉన్న మాట చదవండి. కింద 213. ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి. భక్తుడు రాసిన మాట. ఏ మాట ఇది? ప్రోత్సాహం లేదు. నాకు ప్రోత్సాహం కలిగితే నేను కూడా ఈరోజు అంటాను, నాకు ఇక్కడ ఎల్సీడీ ఒకటి ఉంటే, నాకు ఇక్కడ కీబోర్డ్ వాయించేవారు ఉంటే, నాకు ప్యాడ్ వాయించేవారు ఉంటే, అబ్బా నేను ఎంత బాగా చేయాల్సిందో. మా అత్తగారు చిన్న కృషి చేసుకుని ఆయన 4 సంవత్సరాలు దేవుడు నాకు ఈ సెట్ చూపించాడు. ఆవిడ మాట అంటే మీద నాకు ఈ దేవుడి మాట అంటే కాగా, దేవుడి మాట అంటే నాకు మనుషుల మాట వినకూడదు. దేవునికి చూపి అదిలే 10 మంది ఉంటే సేవ చేస్తాను కాదు, సింగల్గా ఉండి మొదలు ఏం చేయాలి? దేవునికి మనం కనుపరుచుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదట నువ్వు ఒంటరిగా ఉన్నా, ఒంటరి వాడిని ఏం చేస్తాడంట? 1000 మందిగా చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రోత్సాహం లేదని ఏ కాదంట, పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని సేవను మనం వాయిదా, నీవు వెలగాలి, నువ్వు అనేకలు వెలిగించాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసేదానికంటే మనం ప్రోత్సాహపడి దేవుని సేవ మన ద్వారా ఎంత జరుగుతుందా. ఇప్పుడు ఓషన్ గారు ఉన్నారంటే ఆయన ఒంటరి, ఆ కుటుంబంలో ఎవరు రక్షింపబడ్డారంటే ఎవరు కూడా రక్షింపబడలేదు. అయితే వాళ్ళు చూడండి, దేవుని సేవను, అయ్యా నా కుటుంబం రక్షింపబడితే, నా వారు రక్షింపబడితే నీ సేవ చేస్తానని ఏమయ్యాడంట, ఒక సంచిని, ఒక జత బట్టలు తీసుకుని ప్రయాణమయ్యాడు. ఎవరి కోసం? అబ్రహాము స్వదేశం విడిచి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశారు. హల్లెలూయా. అబ్రహాము ఎలాగైతే విడిచాడో అలాగే ఓసన్న గారు కూడా విడిచి ఈ రోజు ఒక ఉన్నతమైన సంస్థను వారు స్థాపించారు. ఈరోజు ఆ మినిస్ట్రీ అంటే అందరికీ కూడా ఒక ఉజ్జీవం, ఒక ఉత్సాహం. ఆ మినిస్ట్రీలో పాట పాడుతుంటే ఆనందం పడతారు. బిడ్డా, నిన్ను దేవుడు ప్రేరేపించుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అందుకని తెలుసా, నీవు దేవుని బిడ్డవు. దేవుని కృప ఐశ్వర్యము నీవు కలిగి జీవించు నిమిత్తం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకనే నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క సేవను నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నీ పనులు ఏ పనులైనా కానీ పని చేసుకో, పని దేవుడు ఇచ్చాడు. పని బట్టి ఏం చేయకూడదు? దేవుని సేవను ఆపకూడదు. నేనే నా ఇంట్లో పనులు జరుగుతున్నాయి, వర్షం జరుగుతున్నాయి. అనేకరు మోషే అనేకరు ప్రారంభించిన సలవ సీలింగ్ అయింది. దేవుడికి స్తోత్రం. టైల్స్ ఏం చేసాం, మళ్ళా ఇంటి ముందు కటకటాలు వేయించాం. కటకటాలో లేకపోతే ఏదో పెయింటింగ్ 2 పనులు ఏదో ఒకటి చేయించాలనుకున్నాం. అది జరిగినాయి. ఇది కూడా జరిగిపోదు. ప్రార్థన ద్వారా, హల్లెలూయా. దేని ద్వారా కూడా ఇంట్లో పని చేస్తూ నలిగిపోతున్నాం. ఏ రోజైనా సంఘం ఈ రోజు నా భోజనం నలిగిపోతుంది. రాములు గారి మంగళవారం కూడా జరుగుతుంది. 6:30 వరకు పని చేసేవాడు. అబద్ధమాట. 6:30కి మళ్ళా 2 చెంబులు దిగులుచుకుని నడుము పోటీ కూర్చోడానికి ఏర్పడతానికి కూడా అసలు ఊరుకుంటుంది. ఎందుకంటే పడుకుంటే వెన్నుపోసకే రెస్ట్ ఉండేది కాదు. అయినా కానీ దేవుని సేవ నేను ఆపమేమో తెలుసా, దేవుని ఎదురు
పడిపోయిన వాడు ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ వారం మిమ్మల్ని చూస్తే బుధవారం కూడా మిస్, శుక్రవారం కూడా మిస్, ఉదయకాలం ఆరాధన కూడా మిస్. సంఘ పెద్దలు ఉన్నారు, సంఘంలో పేరు కాల్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. దేవుడు మనకి పని చేస్తే పని చేసి దేవుడు ఆలోచిస్తే ఘనత పోతే అమ్మా అలసిపోయాననే తనకు నీకైనా నాకైనా మనలో ఎవరు కూడా రాకుండా ప్రభు ముందు దినాలు మనం జాగ్రత్త చేయగాక. స్తోత్రం చెప్పండి. దేవుడి చెప్పని చేస్తూ దేవుని మనం ఆరాధించాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ బిడ్డలకు ఏ పరిస్థితి విపత్తి రాకుండా దేవుడు కాపాడుతుంది. తెలుసా, అన్నిటికంటే ముందు దేవుని పని ప్రాముఖ్యమని పరుగున వచ్చుచున్నాము. హల్లెలూయా. పరుగున మనం ఉండాలి. మనం చేయకపోతే ఎవరు చేస్తారు సేవ? చెప్పండి. మీరందరూ కూడా ఈరోజు సంతోషంగా వచ్చారు. మీరు ఎవరు రాకపోతే నా ఒక్కడే చేస్తుంది దేవుడి ఘనత. అవును కదా? మీరందరూ కూడా ఎలా వచ్చారు? దేవుడి ప్రేరేపించాడు, అలా వచ్చారు. అలా ప్రతి దినం కూడా సేవ చేసుకోవాలి. ప్రతి సమయం దేవుడిచ్చిన సమయాన్ని మనం ప్రేమించలేదు తెలుసా, మనము దేవుని బిడ్డలము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరమంట? అందుకనే తన్ను తాను పరీక్షించుకున్నవాడు ఎవరంట? భక్తుడు. మీకా గ్రంథము భక్తుడైన మీకా గ్రంథానికి వెళ్దాం. 5వ అధ్యాయము. భక్తుడైన మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము. మొదటి నుంచి మనం చదువుకుందాం. 5 మొదటి నుంచి. అయితే సమూహములుగా కూడము, శత్రులు మన పట్టణం ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలు బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు. చూడండి అక్కడ వాక్యమున్న మాట తెలుసా? నా కొరకు ఏంటండి? నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో. ఇప్పుడు ఎందుకని మాట అంటున్నాడంటే, ఈ బెత్లెహేము, ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఏం చేసేవారు తెలుసా? దేవుని సేవకులు ఏం చేసేవారంట? చెంపల మీద కొట్టేవారు. ఏం చేసేవారంట? అదే నాయన ఆ పని వస్తే మనం దేవుని బిడ్డలు దేవుని సేవ చేయండి. ఏంటంట? దేవుని సంధికి రండి ఇశ్రాయేలు ప్రజలు సువార్త ప్రకటించడానికి వారు సిద్ధపడితే, ఇశ్రాయేలు ప్రజలు, బెత్లెహేములో ఉన్న ప్రజలు, ఎఫ్రాతాలో ఉన్న ప్రజలు ఏం చేసేవారంట? యూదా కుటుంబంలోనే వారందరూ కూడా ఏం చేసేవారంట? దేవుని సేవకుల్ని చెంప పగల కొట్టేవారంట. అందుకే కింద చూడండి, ఇశ్రాయేలు ఏలువాడు నీరు వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండేది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పురాతన కాలము అంటే ఆదాము మొదలుకొని, ఏంటంట? ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు? క్రీస్తు రాజ్యము స్థాపించే వరకు ఈ సువార్త ప్రకటింపబడుతుంది. ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎంత అలసిపోయినా కానీ ఇదిగో నువ్వు అలసిపోయిన వాడిగా కనబడుతుంది అంటున్నాడు. నువ్వెంత మర్చిపోయినా కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, నువ్వు వెళ్ళాలి, నా నామను కనపరచాలి. ఏం తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము. అక్కడ శ్రేష్టమైన మాట చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21. సామెతల గ్రంథం 24:21. నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి అది. దేవుడు ఏమన్నాడంట? నా కుమారుడా ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీరు ఏమన్నా? దేవుడు మిమ్మల్ని ఏమన్నాడు? నా కుమారుడా, నా కుమార్తె మిమ్మల్ని అంటున్నాడు. నా కుమారుడని మమ్మలను, నా కుమార్తె అని మిమ్మల్ని. ఇప్పుడు ఏం చేయాలి? మనము యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగే చేయని వారి జోలికి పోకము. నీతో పాటు ఉన్నవారు మాకు తలగే ఉన్నది అంతే, వెళ్ళే వారికి ఉండేది
ఎలా పోయి అడిగేవాడిని అనేవారు నీకు ఎదురవుతుంటారు. వీడ ప్రభు అంటున్నాడు, అలా ఉన్న వారితో నువ్వు అసలు స్నేహము చేతు వారి మాట కూడా వినొద్దు. ఇది తెలుసా? కింద మాట చూడండి, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించడం, వారి కాళ్ళు ఎప్పుడు మోయినో ఎవరికి తెలియదు, వారికే తెలియదు. దేవుడి కనపచ్చు వారి అంట దేవుడు కాపుదల ఇస్తున్నాడు. దేవుడి కాపుదల వారికి, దేవుడి సహాయం వారికి, దేవుడి ఆధారం, దేవుడి వారి జీవము. కాబట్టి వినండి ప్రియమైన సమయం ఇక్కడికి వచ్చినప్పుడు పక్షంగా నిలబడే వారు ఎవరైనా ఉంటారా అనుకున్నా, మనుషులు కాదు. ఎవరంట? దేవుడు పక్షముగా ఉండి కార్యం సమర్చే దేవుడు. హల్లెలూయా. మీరైనా నేనైనా ఒకే అనుభవం. మీరైనా నేనైనా దేవుని బిడ్డలో దేవుని మాటను, దేవుని సేవను నీ ద్వారా నా ద్వారా సాగించిన నిమిత్తం ప్రభువు నీతో నాతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. ప్రభు మాట వింటున్న మీరందరూ ధన్యులు. ఒక మాట చెప్పనా? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఏ భయం కలిగి ఉండాలి? దేవుని అందరి భయము, అంటే తను తాను పరీక్షించుకునేవాడు భక్తుడు. నిజమే, భయం కలిగి ఉంటే పరీక్షలో గెలవగలుగుతున్నాం. భయం కలిగి ఉంటే ప్రభు యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతున్నాం. ప్రభు మనం భయపడి ఉంటే ప్రభు యొక్క అపరంజ పాదముల చేత మనం చేరగలుగుతున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఎంతో మందికి భాగ్యం లేదు. ఏం లేదంట? ప్రభు పాదాలపై పడే భాగ్యం ఎవరు ఉందా? అందరూ వస్తున్నారా సంఘానికి? అందరూ వస్తున్నారా చెప్పండి? అసలు అందరూ వస్తే సంఘం ఇలా ఖాళీగా ఉండదు. నేర్చుకోండి. మన ఇళ్ళలో ఎవరెవరు వచ్చి ఒక్కసారి అందరూ పరీక్షించుకోండి. అందరూ పరీక్ష. ఇక్కడ మొత్తం కుటుంబం అనేది ఇప్పుడు మొత్తం కుటుంబం చెప్పండి. అలా మనం పరీక్షించుకుంటే మనం పరీక్షించుని దేవుని సంఘానికి అందరూ మనం నడిపించుకుంటే ఏమవుతుందట? సంఘము ఎంత ఉండదో వర్ధిల్లుచుండెను. సంఘం వర్ధిల్లపోవడానికి కారణం నీ బిడ్డల బట్టి నీకు బాధ్యత లేదు, నీ ఇంటి బట్టి నీకు బాధ్యత లేదు. వెళ్ళాలి, ఏమైనా కానీ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవునిని ఆరాధించడానికి. మనుషుల మాట బట్టి కాదు, మనుషుల యొక్క బ్రతుకు బట్టి కాదు. ఎందుకు వెళ్తున్నామంట? కేవలం దేవుని అక్కడ ఉండాలి, స్థలంలో ఉండాలి. దేవుని మాటలు మనం వినాలి, దేవుని ఆరాధించాలంటే. కుటుంబంగా వస్తే కుటుంబాశ్రదులు వేరు, సింగల్గా వస్తే సింగల్గా ఉన్న ఆశ్రదాలు వేరు. అందుకే కుటుంబం బిడ్డల యొక్క రక్షణ బట్టి అంటే మనం ఏం చేయాలి? నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేయాలంట? నిత్యము కూడా మనం ప్రార్థన చేస్తుండాలి. వాక్యం ఉంది. ఏముంది వాక్యం? లూకా సువార్త పేతురు గారితో ప్రవర్తన మాట, సీమోను నిన్ను సాతాను పట్టి చెల్లించడానికి నా దగ్గర వేడుకున్నాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ఏంటన్నా వేడుకుంటుని. చూడండి ఏమన్నాడు దేవుడు? సీమోను ఏంటంట? సీమోను 22:31 చూడండి. లూకా సువార్త 22:31. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల చెల్లించడం మిమ్మల్ని కోరుకునని. కానీ సాతాను ఏం కోరుకుందంట? సాతాను సీమోను అంట ఎలాగంట? పట్టి జల్లిలో చల్లించేస్తుంది. అయితే ప్రభు అంటున్న మాట తెలుసా? నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు ఎదుగుంటిని. నీ మనసు ఆగలసారి నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. చెప్పండి, ఏం చెప్పానంట? నీ మనసు మారితే ఏం చేస్తా? నీ సహోదరుని స్థిరపరుస్తా. ఎవరిని స్థిరపరచగలం? ఎవరిని? నీ మనసు మారితే ఎవరిని స్థిరపరచగలం? యోహాన్ గారు ఎక్కడ ఉన్నారా లేరా? అక్క తమ్ముడు అంటే చాలా ప్రేమ. అక్క తమ్ముడిని ట్యాగ్ చేసి ఫోన్ చేసి మరి రప్పిస్తాడు. తమ్ముడా నానైనా నీ మీద వెంబడి తమ్ముడిని, అరే ఆదివారం
మనం ప్రార్థన చేద్దాం నడవంటుంది అక్క, లేదు 2 కేసుకోవాలి మాకు తెచ్చుకోండి, నువ్వు పండుబాబు కలిసి తినండి, మేము వచ్చినప్పుడు మొత్తం నాకు మూచేసినా పర్లేదు, మీరు మాత్రం తినండి. పండుబాబు లేదు, యోహన్ బాబు గారు లేదు, నేను తల్లి గారు కూడా లేదు. వెళ్ళారా? సరే వినండి, ప్రియమైన వల్ల మన సహోదరులు మనం రక్షించుకోవాలి. ఏంటంట మన బిడ్డలు మనం రక్షించుకోవాలి. ఎందుకు రక్షించుకోవాలి? మనసు మారి సాక్షి కావాలి దేవుడికి. అందుకే దేవుడు అన్నాడు, నీ మనసు మారిన పిమ్మట ఏం చేయాలంట? నీ సహోదరులు స్థిరపరచు. మనం స్థిరపరచకపోతే ఏమిడుతున్నాను ఎవరికి లెక్క? దేవుడికి లెక్కపు చెప్పాలి. ఎవరు లెక్కపు చెప్పాలంట? దేవుడికి. అందుకనే ప్రోత్సాహం లేదని ఏ పని అంట? మంచి పని ఎప్పుడు కూడా వాయిదా అని నా మాట వినడు. ఆడు నీ మాట వినడు. ఏంటంట? ఆడు నీ మాట వినడు. వాడు నీ మాట వినాలంటే నీవు ప్రభు మాటని విని ప్రభు సన్నిధిని ప్రార్థన చేస్తే వాని హృదయము కదిలించే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన సఫలం చేస్తే నీ కళ్ళ ముందు వారిని ఆయన సేవలో వారిని ఫలింపజేస్తాడు. ఒకవేళ మనమే భారం కలిగి ప్రార్థన చేయలేదనుకో, ఏదో నేను రక్షణ పడ్డాను కాదని ఉద్దేశం దేవుని సన్నిధికి వస్తున్నాం. మీరైనా నేనైనా ఒకరి గురించి కాదు, అందరం నేర్చుకుంటాం. మన వారు రక్షింపబడకపోవడానికి కారణం మొదట మన క్రియలే, మన నడవడి, మన ప్రవర్తన సరిగ్గా లేదేమో వారి రక్షణ. మన నడవడి, మన ప్రవర్తన సరిపోతేమవుతుంది? వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆ దుష్ట మార్గం నుంచి విడిపించి ఏం చేస్తాడంట? తన సన్నిధికి వారిని సిద్ధపాటు చేస్తాడు. ప్రియ దైవ సంగమా, పేదరు అంటారు, పేదరు ఆ పని చేస్తాడా లేదా? ఆ పని చేస్తాడా లేదంటే పేదరు అంటున్నాడు, మొదటి పేదరు రాసిన పత్రికలో పేదరు అంటున్నాడు, నేను నా గుడారమును విడవలసి వచ్చేనని నాకు తెలుసు, కాబట్టి నేను మిమ్మల్ని రేపుట నాకు న్యాయమే అంటున్నాడు. దేవుడు చెప్పిన మాట అతడు వాస్తవంగా చేశాడు. మొదటి పేతురు పత్రిక 13వ చదవండి. 13 కాదు, చదువు. నా గుడారమును త్వరగా విడిచిపెట్టగలని నాకు మొదటి పేతురు కాదు, 2వ పేతురు 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారం, అక్కడ చూపించడా లేదా? మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట, నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చింది ఎరిగి నేను ఈ గుడారమునంత కాలము ఈ సంగతిని జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఏమన్నాడంట? తీసినంతా కూడా పేతురు 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13 ఏమన్నాడంటే, నేను ఈ గుడారం ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని నేను మృతి పొందిన తర్వాత. ఏమన్నాడంటే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతులు. అది ఏమన్నాడు? నేను చనిపోయినా కానీ నేను మిమ్మల్ని జాగ్రత్త చేయాలి, జాగ్రత్త చేయాలి, జాగ్రత్త చేయాలంటే. అందుకనే పేదరికత ప్రమాణ నువ్వు రక్షింపబడిన తర్వాత నీ సహోదరుని జ్ఞాపకం చేసుకో. నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు నిజంగా ఆత్మప్రియుడు అయితే నీ ఇంట్లో వారు నశించుకుంటా నీకెంత మాత్రం దేవుని వాక్యం చూపించాలి. నాకు చెప్పదు నేను భ్రష్టుడను, నేను దుష్టుడను, దుర్మార్గుడను అని మీరే మీ పిల్లలోటని మాట్లాడతాను. మంచిది, మంచి ఎందుకు తెలుసా? ఈ దుష్టుని, ఈ దుర్మార్గుని, ఈ పాపిని ప్రభు ప్రేమించి తన అమూల్యమైన రక్తంతో కడిగి తన సావుడిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? అనేకులు నశించిపోయే వారిని ఎక్కడి నుంచంట? అగ్ని నుంచి లాగి వారి పనిలో రాజ్యం చేర్చు నిమిత్తం. అయితే నా మాట మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకి చాలా 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 అవమానకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఘనత కలిగి బ్రతుకుతున్నారమ్మా.
విలువైన వారు, నేను విలువ లేని వాడను దేవుని ఎదుట. మీరు దేవుని ఎదుట విలువైన వారు అంటే నా మాటలు మీకు జ్ఞానంగా శోకం కలిగించే మాటలు ఉంటాయి. నా ప్రియ సంగమా, పేతురు అలాగంటలే, ఏమో తెలుసా, నేను మృతి పొందినా కానీ ఏమంట, ఈ మాటల ద్వారా, ఎలాగంట, ఈ మాటల ద్వారా ఏంటి, వీటిని జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త చేయదు. ఏలయనగా చమత్కారంలో కల్పించిన కళను అనుసరించి మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకను నేను మీకు తెలుపలేదు. కానీ ఏ మాటలంట, చమత్కారమైన మాటలు, హ్యాంతో కూడిన మాటలు కాదు. ఉపదేశము చమత్కారమైన మాట్లాడే మాటలు కాదు. నిన్ను నమ్మించి నిన్ను కమింపజేసే, నిన్ను పొలకం చేసే మాటలు కాదు. నీ హృదయమును కడిగే మాటలు, దేవుని పరిశుద్ధమైన మాటలు. కడిగే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా మాటలు కాదయ్యా, ఒకవేళ నీవు నాకు బోధించిన అవి నీ మాటలు కాదు. ఇక్కడ నేను నిలబడతా, ఇక్కడ మీరు నిలబడతా, నేను అక్కడ కూర్చోటాను. నువ్వు బోధించిన ఏ మాటలంట, దేవుని మాటలే. దేవుని మాటలు నీకు ఆధారణ. హల్లెలూయా. నీకు సంతోషము, నీకు జీవము. ఇది తెలుసా, భూలోకం మన బ్రతుకు వెర్రితనము. ఓరి వెర్రివాడా, ఏమన్నాడు దేవుడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంట ఏ మగులో చూసారా? అడిగాడా? ఎరుకున్నాడు, ఉన్నాడు, ఉన్నాడా? లేడు. అట్టి దేవుని తెలగొండాలి మనం. కృతజ్ఞతమై ప్రభు బ్రతకడానికి కూడా అర్హత లేదు నాయనా, లేదు నాయన. సరిపోను, సరిపోను, నా బ్రతుకు నేను కాపాడుకోవడం నాకు యోగ్యత లేదు. చూడండి, దేవుని పెట్టిన ఆత్మ ఉంటేనే మనం ఇలా మనం నడుస్తున్నా, ఇలా మాట్లాడుతూ విలువైన నేనే వస్త్రాలు ధరిస్తున్నా, అన్నం తింటున్నా, ఏదైనా చేయగలుగుతున్నా. మొబైల్ పట్టుకుని రోడ్లంటే సరదాగా నడుస్తున్నా. అదే ఆత్మ ఆ సమయం వెళ్ళిపోతే ఏం చేస్తుంది సార్? నిలబడిన వారు కూడా ఏమవుతారంట, దమ్ము అని పడిపోతారు. ఏమి లేదంట, దేవుడు పెట్టిన ఆత్మ దేవుని యొద్దకు మళ్ళా చేరిపోయి. మరి ఇప్పుడు మన బ్రతికేమో ఉందా? మన పేరు ఏ రోజుకి సాయంత్రానికి ఏం చేస్తారంట, మట్టిలో ప్రూవ్ చేసి ఆ మోసుకెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి కాలు కొడుకుని చేతులు కొడుకుని ఇలా చూసి వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తారా, భోజనం సిద్ధపాటు చేస్తామంటే వాళ్ళ బిడ్డ భోజనాలు ఇస్తారు. ఎవరి పేరు బట్టి తర్వాత ఏం జ్ఞాపకం, ఏది జ్ఞాపకం. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే నీకు ప్రభుని నమ్ముకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే నీకు ప్రభుని నమ్ముకో. ఒకసారి జన్మిస్తే రెండు చాలు, ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి. ఒక్కసారి మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రాధాన్యపడి పాదాల చెంత మనం చేరాలి. అపొస్తలుల కార్యం ఒకసారి వెళ్తే, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయానికి వెళ్తే పేతురుని పాదాలు పట్టుకునే కొన్నేళ్ళు అక్కడ మనకు కనపడుతున్నాడు. ఎవరు పట్టుకున్నాడంట? దేవుని సేవకుని పాదాలు కలిపే కొన్నేళ్ళు అక్కడ కనపడుతున్నాడు. ఇటలీ పట్టణమందు మర్నాడు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వరకు కనిపెట్టి ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతను పాదముల మీద నమస్కారం చేసి రాగలాగాడు. ఎవరంట? పేతురు ఇంట్లోకి వచ్చాడు. ఎవరింటికి? కొర్నేలింటికి. కొర్నేలింటికి రాగానే కొర్నేలి ఏం చేశాడంట? అయ్యా అని పాదాలు చేసుకున్నాడు. పేతురు గారు అంటున్నారు, నీవు లేచి నిలువుము, నేను కూడా ఏమన్నాడండి, నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేక కూడి చూసి దేవుడికి స్తోత్రం. వినండి, కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడంట? పేతురు పాదాలు. ఇక్కడ మనం ఎవరి పాదాలు పట్టుకోవడానికి రానే
పట్టుకోవడానికి ప్రభువైన క్రీస్తు పాదాలు తడపడానికి వచ్చాం. కనుక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొద్దకు మనం ఎందుకు వస్తున్నాం అంటే ఆయన మన ప్రభువు, ఆయన మన రాజు, మనం ప్రేమించిన గొప్ప ప్రేమికుడండి. ఎంత గొప్ప త్యాగశాలి అంటే, ఎంత గొప్ప బలియాగం చేశాడు మన నిమిత్తము. 45:11 మనం చదువుకుంటున్నాం కదా. కుమారి ఆలోచించుము, ఆలకించుము, నీ తండ్రి వారిని ఇంటిని మరో ఎవరి కలిగి ఉంటాడంట. ఇదిగో ఈ రాజు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నీవు నమస్కరించుము. హల్లెలూయా. అతన్ని మనం నమస్కరించి ఆరాధించిన దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం? ఆయన మన ప్రాణ ప్రియుడు, మన కోసం ప్రారంభించిన దేవుడు. మనం ప్రేమించాడు, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించడానికి ప్రభు సన్నిధికి మనం వస్తున్నాం. హల్లెలూయా. దేవుని ఎందుకు మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని దేవుడు కోరుకున్నాడు. ఎవరంట? దేవుడు మనం కోరుకున్నాడు. దేవుడు మనం ఆరాధించి మనం వస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి రావటానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. కాబట్టి కోరుకున్నది ఎందుకంటే ఆయన సన్నిధిని మనము ఆరాధన చేయటానికి. ఎందుకంటే ఆయన సన్నిధిని ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు కావాలి దేహాన్ని ఒక నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. పేతురు కొన్ని ఏం చేస్తాడంట? పాదాలపై పడ్డాడు. పేతురు గారు అంటున్నారు, నేను కూడా ఏమన్నాడండి? నేను కూడా నరుడని. అయితే
మనము ఘనత పొందుకోవడం కాదు, ఆ దేవునికి మన ద్వారా ఘనత కలగాలి. దేవునికి మన ద్వారా ఘనత కలగాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దేవునికి మనం అంకితం చేస్తూ ప్రతిరోజు కూడా ప్రభు బిడ్డలమని మనం భక్తిని కాపాడుకోవచ్చు. ప్రభువులో మనం వర్ధిల్లుదుము గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనము. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడని ఆయనకు చెప్పి ముగ్గురి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నారు తెలుసా? ఆయన ఏమన్నారు తెలుసా? ఇదిగో అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు చెప్పి ఆయనకు ముగ్గురి. మనం ఆరాధించేది ఎవరు తెలుసా? దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఎవరిని ఆరాధించడం వస్తున్నాము? అయ్యా, నా నిమిత్తం కాదు, నేను నీ నిమిత్తం నిలబడింది కాదు. మనల్ని ప్రేమించి మన కోసం తన ఆత్మను పెట్టి రక్తం చిందించి తన రాజ్యాన్ని విడిచి మరణమైన ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చాం. వారు కొద్దిపాటి తుఫాను ఉన్నారు, వారు కొద్దిపాటి శోధనలు ఉన్నారు. శోధనలు వచ్చి దేవుడు వారిని విడిపించగా వారు వచ్చి, అయ్యా ఏమంటారట? అయ్యా, నీవు నిజముగా దేవుని కుమారుడు. ఎప్పుడు మాట అంటారు తెలుసా? మన శోధన నుంచి విడిపించబడినప్పుడు, వ్యాధి నుంచి విడిపించబడినప్పుడు, రుగ్మత నుంచి, అనేకమైన విపత్తు నుంచి విడిపించబడిన పిమ్మట మనం కూడా అంటాము, అయ్యా నువ్వు నిజముగా నా దేవుడు అంటాము. ఏమంటారట? అక్కడ చూడండి 29వ వచనం. ఆయన రమ్మనగానే పేదలు ధోనిగా యేసునందుకు వినుటకు నీళ్ళ మీద నడిచేది గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. మనకు కూడా ఒక మారు ఏ కేకలు? రక్షణ కోసం కేకలు వేసాం. సహాయం లేదు, కానీ ప్రభుని క్రీస్తే మన సహాయకుడు, మన రక్షకుడు అని నమ్మి ఇప్పుడు ఆయనను ఆరాధించుచున్నాము. నా ప్రియమైన వాళ్ళరా, మనమెవరు? దేవుని బిడ్డలము. కనుక స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలు దేవుని ఆరాధించాలి. నీ కుమారుడు వేరే వాళ్ళు కనపరిస్తే నువ్వు ఊరుకుంటావా? నీ కుమారుడు కష్టపడి ఎవరికో చేతులు పెడితే నువ్వు ఊరుకుంటావా? ఏ దేవుడు నీ పట్ల ఓడుకుంటాడా? ఆయనను స్తుతించాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నావు. నువ్వేమో ఆరాధన చేయనంటావు. నా పని అంట, నా ఉద్యోగం అంట, నా వ్యాపారం అంట, నా భార్య అంట, నా కొట్లు అంట, నా ఎద్దులంట, నా యొక్క ఇల్లు కట్టుకోవాలంట. తల్లి, నీవు నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా పనులు అనుకుంటే ఇక దేవుడు నామ ఎవరు కనపరుస్తారు? సోదరి సోదరుడా, కొద్దిపాటి అలసిపోయిన శరీరాలతో సంఘ పెద్దగారు సోమవారం బుధవారం కూడా లేదు, శుక్రవారం కూడా లేదు, ఆదివారం ఉదయం తెల్లగట్ల కోటకు వస్తారేమో అనుకున్నాను. తెల్లగట్ల కోట కూడా ఆపేశారు. ఏమయ్యా, తమ్ముడిని పంపించారు. ఇంకా మీరు మైకి పెట్టడం మీరు వచ్చిందంట. లేచి ప్రార్థన చేస్తారు. దాన్ని ఒప్పుకుంటాను నేను కాదంటే వాళ్ళు లేచి ముందుగానే ప్రార్థన చేస్తారు. ఈ రోజు నేను లేవడం అసలు అటువంటి నిద్ర పట్టింది నాకు కూడా. శ్రీని గారు వచ్చి తలుపు కొట్టి, ఆ అయ్యగారు అంటే నా తీరతో నాలుగు అమ్మో నాలుగు అయిపోయిందా అయ్యి అంత బొద్దున అయిపోయిన అనిపించింది నాకు కూడా. శరీరం బట్టి కొన్ని బలహీనతలు సహజమే, కానీ మన బలహీనతల్లో మనం బలపరిచేవాడు ఎవరంట? ఆయన. హల్లెలూయా. ఎంత శ్రమ పడుతున్నామో, నేనెంత శ్రమ పడుతున్నా దేవునికి తెలుసండి. నా ప్రియ సంగమా, దైవ సంగమా, వినండి. దేవుడు క్షమించు దేవుడు. అయితే నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఏం తెలుసా? మనము ఆయన బిడ్డలము. ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. నా ప్రియ దైవమా, నీవు నేను ఆరాధన చేయకపోతే, నీవు నువ్వు సేవ చేయకపోతే ఎవరికి సేవ చేస్తారు? ఈ ఆత్మల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, ఈ గ్రామం కోసం మనం ప్రార్థన చేయకపోతే దేవునికి ఏమని చెప్పాలంట? లెక్కపు చెప్పాలి. ఏమని చెప్పాలంట? అదినే మనం దేవుడి సరే ప్రార్థన చేస్తున్నామని కాదు, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయం ఏమైందో మరొకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్దాం. మరొకసారి మీకా గ్రంథానికి వెళ్దాం. నేను అక్కడి నుంచి ముందుకు వచ్చేసాను, కొద్దిగా నేనే ముందుగా నివసిస్తాను. మీకా గ్రంథం మరొకసారి వెళ్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి 7వ అధ్యాయానికి వెళ్ళి అక్కడ 18వ వచనం చదువుకుందాం. తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును పరిహరించి
వారిని క్షమించిన దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, వాక్యం అంతరం చేసుకోండి. ఏమని తెలుసండి? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషను పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయమై మనం ఎన్ని అతిక్రమం చేస్తున్నాం? అయ్యా అమ్మా, ఆజ్ఞ అతిక్రమమే. ఇంకేంటి? ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళందరూ నా బిడ్డల చేతులు పైకి ఎత్తండి. బైబిల్ లేసి లాగండి. బైబిల్ చదివిన వాళ్ళు 1, 2, 3, 4 మిగతా వాళ్ళు ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే. మరి పాపం చేసి దేవుని ఆలోచనకు వచ్చామా లేదా? చెప్పండి చెప్పండి. 3, 4, 5 చేతులు పైకి ఎత్తారు. ఉదయకాలం హోటల్కి వచ్చిన అందరూ కూడా బైబిల్ చదువుంటే శ్రేణి గారు వచ్చారు, బైబిల్ చదివారు. బైబిల్ చదివారు, మొత్తం వచ్చారు. నాగరత్న గారు వచ్చారు. ఈ మధ్య తల్లి గుడ్డలకు సెలవు తీసుకుంటానేంటి సుష్మాంజలి గౌతమ్ గారు వినండి. ప్రియమైన వాళ్ళ, మనము ఆజ్ఞ అతిక్రమ పాపం అన్నాం, చదువుతున్నాం. ఇప్పుడు పాపం ఉన్న మన అతిక్రమం కలగడం. ఇప్పుడు ఏమన్నాడు? అతిక్రమం నుంచి విషయము అని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడు అన్నాడా? మళ్ళా ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? ఎవరంట? ఆయన కనికరము చూపుడు యందంట సంతోషించువాడు. ప్రభువా నన్ను క్షమించు స్వామి అంటే ఏంటంట? క్షమించు స్వామి అంటే ఈ వ్యాధులు దూరం అయిపోతున్నాయి, ఈ బాధలు దూరం అయిపోతున్నాయి, ఈ పరిస్థితులు దూరం అయిపోతున్నాయి, ఈ కష్టములు మనం నుంచి పారిపోతున్నా. ప్రియ దైవ సంగమా, ఎంత కనికర సంపన్నుడు తెలుసా మన దేవుడు. ఆ కనికర సంపన్నుడైన ప్రభుని మనం విడవకూడదు. నా ప్రియ సంగమా, నా సేవ నేను నిర్లక్ష్యం చేస్తేమో తెలుసా, దేవుడు నా పనికి నువ్వు పాత్రుడు కావాలంటాడు. ఇప్పుడు మోషానికి అంత నలుగురు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు పనికి. ఒకడు రోజు మానేస్తున్నాడు. ఏమంటారా? మరి బాబు ఎందుకు నీ గురించి నా పని ఆగిపోతుంది, ఏంటంటే నీ గురించి నా పని అయిపోతుంది, నేను ఎవరిని పెట్టమంటాను అని ఆయన అన్నట్టు దేవుడు నాతో అనొచ్చు. మీకు ఇచ్చిన అభిషేకం ఏంటి తెలుసా? నేను ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క సభను ఏదో మాట్లాడుతుంటే దేవుడు నాకు చూపుకి తెలుసులే, ఎవరు కూడా చెప్పట్లేదు. చెప్పాలంటే ఇంకా 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 చూడకుండా, ఎందుకంటే చెప్పేదానికంటే మిమ్మల్ని సిద్ధపాటు చేయడం గొప్ప ధన్యత. హల్లెలూయా. చూడు, యజమాను ఉన్నప్పుడు కాదు, యజమాను లేని యొక్క పని అది ఘనత కలిగింది. అలాగనే అమ్మా నీ భాగ్యం మీద నేను చెప్పను. ఎందుకంటే తెలుసా, దేవుడు నాకు బయటపరుస్తున్నాడు. ఆ భాగ్యం కలిగి ఉండాలి. ఆ భాగ్యం పడిపోయి అనుకో ఏంటి ఫలితము? శూన్యం. అలాగనే మళ్ళా ఇక్కడ మనం చదువుకుంటూ చూడండి 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును. ఏమన్నాడంట? ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన వారి పాపములన్నిటిని సముద్రము అగాధములో నీవు పడవేతువు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎటువంటి పాపాలు చేసినా కానీ నీ పాపాలను ఎక్కడంట? సముద్రము అగాధంలో పడిపోయినవి. హల్లెలూయా. కాబట్టి నీవు ఇక మీద చింతించవలసిన పనులు ఏం చేయాలి? నీ రాజును కనపరచు, నీ ప్రభుని ఆలోచించు, నీ ప్రభు సేవలో ఆయన కాడి మోయు వారి వలె మనము నిరంతరము కూడా సిద్ధపడి యుద్ధము గాక. మళ్ళా మరొక మాట, వారి పాపను సముద్రాగాన్ని పడవేతువు. పూర్వకాలం నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేసిన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. ఎలాగంట? నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు. నా దేవుడు నన్ను మర్చిపోయే దేవుడు కాదు. నా పట్ల వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాయందు నెరవేర్చు దేవుడి విశ్వాసము కలిగి ప్రభు సేవను పాలుభాగస్తులు అవుతూ గాక. హల్లెలూయా. ప్రభుని ఆరాధించడం మనకు గొప్ప ధన్యత ఉంది. ప్రభుని స్తుతించడం అది మనకు గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి
మనం ఎందుకు దేవుని సేవ చేయాలంటే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగేయడం ద్వారానే మనము రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులు తీర్చబడి నిత్య జీవనం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా ఏం చేయాలంట? సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధగా విసుకుపోకూడదు, అలసిపోకూడదు. ఆయన ప్రార్థన చేస్తారు కదా అనొద్దు. అమ్మా ఈ ప్రార్థన చేయడానికి నీ ముందు కత్తి అవచ్చు ఏమీ లేదు. కత్తి పట్టున నిలబడ్డారా? కత్తి పట్టున ఒక తోత ఎవరి ముందు నిలబడింది? యెహోషువ ఎదుట నిలబడింది. యెహోషువ కత్తిని చూసి భయపడలేదు కానీ సాగిలపడి నువ్వు మా పక్షంలో ఉన్నవాడువా, మా శత్రుల పక్షంగా ఉన్నవాడు అని అడిగితే ఆ దూతని యెహోవా సేనాధిపతిగా వచ్చిన వాడను. హల్లెలూయా! యెహోవా సేనాధిపతిగా వచ్చిన వాడంటే నాకు జయం ఇవ్వడానికి నువ్వు వచ్చావా అని ఏం చేశాక ప్రార్థన చేసి ప్రాధేయపడ్డాడు యెహోషువ. మన ముందు కత్తి లేకపోయినా కానీ మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసి ప్రభువారమై జీవించుగాక. ప్రార్థించే వారందరూ ప్రభువారు సేవ ఎలా చేయాలంట? అక్కడ ఎంత అద్భుతంగా భక్తుడు కీర్తికి రాస్తున్నాడో చూడండి ఒకసారి చూడండి. ఈ మాట నమ్మదగినది కనుక ఏం క్రియలు చేయాలంట? సత్క్రియలు శ్రద్ధగా చేయందు మనసు వచ్చినట్లు నవీన సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచున్నవాళ్ళని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నావని కానీ అవివేక తత్వములు, వంశవలులు, కలహములు, ధర్మశాస్త్రం కూర్చున్న వివాదములు నిష్ప్రయోజనం వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరం ఉండము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పి తర్వాత వాడిని విసర్జించుము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది చూడండి. ఆయన ఎలా చెప్తాడు, ఈయన ఎలా చెప్తాడని మరి ఎంతో మంది ఎదురవుతారు. పరిశుద్ధ గ్రంథంలో మాట తెలుసా? ఏమన్నాడంట? మతభేదములు కలిగించు మనిషికి ఎన్ని మార్లంట? 1 చెప్పు, 2 మార్లు చెప్పు, 3వ మారు అతని పక్షంగా మనం మాట్లాడవలసిన పని ఏం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని తృణీకరిస్తున్నారు వాళ్ళు. మీకు అందరికి హెచ్చరిక చేస్తుంటుంది, గట్టిగా హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకు తెలుసా? అవి మా భాష గారు ఎక్కడ కూర్చొని మమ్మల్ని తిప్పేస్తాడండి, 10 మంది నిలబడి మమ్మల్ని తిప్పేస్తాడండి. ఎందుకు తిడతాను, ఎందుకు గర్దిస్తాను? నా ప్రియ సంగమా, నా ప్రియమైన జనులారా, పరాజనులము కాము. ఎవరి జనులు? దేవుని పిలుపుకు లోబడిన వారము, తగిన వారము, దేవుని పేరు మనం పెట్టబడిన వారు. కాబట్టి ఎలా ఉండాలంట? పరాజనులతో మనకి సావాసం కుదరదు. ఉంది కదా? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడ? అసలు అవిశ్వాసం సాంగత్యము వద్దు అని నేను ప్రాధాన్యపడితే తెలుసా? వారికి మనకి ఆకాశానికి భూమికి ఎంత తేడా, అంత తేడా. వాస్తవమే. అది ఈ సమయం మీకు గ్రహింపబడదు కానీ ఒక రోజున దేవుని తీర్పులో అవిశ్వాసులందరూ నిలబడతారు. దేవుని కోసం తమ సమర్పించుకుని తమ సింహాసనాన్ని కలిగి ఆనందిస్తారు. వారు ముఖాలను చూస్తారు, మీరు నీ ముఖాలు చూస్తారు. అప్పుడు వారు చూడమంట వారు నాలా ప్రార్థన, నాలా దేవుని సేవలు చేయలేదు, వారి ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి దేవుని తీర్పులో వారు నిలబడ్డారు. నేను అలా కాదు, దేవుడు తన వాక్యం నాకు ఇచ్చాడు, నేను అలాగే జీవించాను అని నీవు ఆనందిస్తావు. హల్లెలూయా. అని నువ్వేం చేస్తావంట? ఆనందిస్తావు. కాబట్టి అట్టి ఆనందం మనం కలిగి భూమిలో జీవించింది. ఒక్క వాక్య
చదువు ముగించేస్తాను. మొదటి పేతురు మళ్ళీ అక్కడే మొదటి పేతురు మొదటి అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు ఆ చూడండి ఎలాగంట, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులను యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినను ఏర్పరచబడిన వారికి అక్కడ ఒకసారి ఏముందంట, మరొకసారి యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి, ఏ జ్ఞానం అంట, పరలోక జ్ఞానాన్ని నువ్వు పొందుకోవడానికి ఏమన్నాడు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులను యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడినను ఏర్పరచబడిన వారికి అనగా పుంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బిథినియా అను దేశములందు చెదిరిన వాళ్ళు చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా ఎక్కడున్నా గాని దేవుని కృప తన బిడ్డలే కలిగి ఉంటున్నారు. దేవుడు తన వారి ఎత్తుకుంటున్నాడు. దేవుడు వారిని ఆదరించు దేవుడై ఉన్నాడు. అట్టి ఆదరణ, అట్టి కృప మీరు కలిగి మీరు మీ సంతాన భూలోకమును వర్ధిల్లుగాక. దేవుడి ఇచ్చిన ఉపదేశం బట్టి మన 2 చేతులు పైకి కలిగి దేవుడికి స్తోత్రం చేయండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో శోధిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో శోధిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరతి రండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో శోధనతో శోధిన ప్రజలారా, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కలకల కాపులగా, కన్నీల పర్యంతమా, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కలకల కాపులగా, కన్నీల పర్యంతమా, యేసు సన్నిధికి రండి, చేరతి రండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో శోధనతో శోధిన ప్రజలారా. నిజమే, అలసిన నీ హృదయానికి, అలసిపోయిన నీ బ్రతులకు శాంతి తీర్చే ప్రభు నీ ప్రభువై ఉన్నాడు. ప్రభు సన్నిధికి వస్తే నీ భారం ఆయన మోసే దేవుడు ఉన్నాడు. నీ ప్రాణానికి తృప్తిచ్చే దేవుడు నీ ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభు నిరంతరం నిన్ను సంతానమును వర్ధిల్ల చేయని గాక. ప్రభువా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకు స్తోత్రము ప్రభువా. ఈ దినం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఉపదేశం బట్టి మీకు స్తోత్రము ప్రభువా. తన్ను తాను
పరీక్షించుకున్నవాడే భక్తుడని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం. ఇహ సంబంధమైనది మలినమైనది ఏది కూడా వారికి అంటకుండా బ్రతుకువాడు. నేను ఎంతో ధన్యుడున్నా స్వామి. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఉండాలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం స్వామి. నిజమే, మత్తయి సువార్త 14:33 చదువుకున్నా, నీవు నిజముగా దేవుని కుమారుడని నీ పాదాలు వారు పట్టుకుని కొరుక్కి ఉండాలి. నిజమే ప్రభువా, మా ప్రభుడు మమ్మల్ని ప్రేమించిన మా ప్రభు, దుష్టులము, హంతకులము, నరహంతకులను మమ్మల్ని ప్రేమించి మీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి మీ చదువుగా మీ కార్యం వచ్చేవారుగా మీ ద్రాక్ష తోటలో పనివారుగా మమ్మల్ని ఉంచారు స్వామి. ఇక మీ పనిగా వారికి వచ్చిన స్వార్థలన్నీ కూడా మీ సరి చేయండి. ఇది కొంతమంది రాలేకపోయారు, ఏ స్థితి బట్టి వారు రాలేకపోయారు. ప్రభావాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నియమించమని ప్రభావం. అలా రేపు నుంచి వారి పనులు, వారి ప్రయాణాలు, వారి చదువు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు బిడ్డలు తెచ్చండి. మీ కాపుదల వచ్చండి అయ్యా, మీ కాపుదల వారికి దయచేయండి. బుధవారం జరిగే కూడిక, శుక్రవారం జరిగే కూడిక, శనివారం జరిగే శుద్ధీకరణ కూడిక యావత్తు కూడా క్రమంగా జరగడం కృప దయచేయండి. శనివారం ప్రభా ధర్మంత ప్రార్థన మీరు అయా నాగరంగం గారు శనివారం కూడా జరుగుతుంది. ఆ కూడా మీకు కొంచెం ఈ వచ్చిన బిడ్డని ప్రార్థన సాయం కూడా పెట్టండి. నేను కాలంలో దర్శనం ఇచ్చిన బిడ్డలందరూ కూడా దీవించమని యేసు క్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వచ్చిన మీకు అందరికీ, మీ సంతానం, మీ కుటుంబాలకి తోడే నడిపించండి కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రార్థన హల్లెలూయా, హల్లెలూయా.